భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి శమనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు ప్రసాదించినటువంటి అమృత శాస్త్రం శ్రీమద్భాగవతం పరమహంసైన సుఖయోగీంద్రులు పరీక్షణ్ మహారాజుకు ఉపదేశిస్తున్నటువంటి శాస్త్రంలో నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ యొక్క దివ్యలీలల్లో మృద్భక్షణ లీల విశ్వరూప ప్రదర్శన లీల మనం చెప్పుకున్నాం. విశ్వరూప ప్రదర్శనం అనే దాని యొక్క యోగ రహస్యం ఎటువంటిది అంటే, ఎవడు తన ఆత్మనే భగవంతుడుగా అనుభూతులకు తెచ్చుకుంటాడో అతడికి విశ్వమంతా కూడాను ఈశ్వరమయంగా కనబడుతుంది. అది జరిగినది యశోదమ్మకు. అంటే కృష్ణ పరమాత్మ ఆమె ఆత్మకు అభిన్నుడుగా ఉన్నటువంటి ఒకానొక సత్యాన్ని ఆమె అనుభూతులకు తీసుకువచ్చాడు. కానీ వెంటనే తనదైన వైష్ణవీ మాయను అక్కడ ప్రసరింపజేసి మళ్ళీ బాలుని వలె ఆమె ఒళ్ళో ఒదిగాడు. ఎంత భాగ్యమయ్యా ఆ యశోదది నందునిది. ఆ పరబ్రహ్మని పిల్లవాళ్ళుగా లాలించే భాగ్యం ఎంతమందికి దక్కుతుంది? ఎవరికీ దక్కలేదు, ఆమెకి మాత్రమే. వీరు ఏ పుణ్యం వల్ల ఇలాంటి వైభవాన్ని పొందారు అంటే, గతంలో ద్రోణుడనేటువంటి వసువు, ఆయన భార్య ధర, వీరు తమ యొక్క తపపరీపాకం వల్ల, బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం వల్ల ఇటువంటి స్థితిని పొందారు అని చెప్పుకుంటూ మళ్ళీ తల్లి ఒళ్ళో ఉన్న కృష్ణ వద్దకు మనం వచ్చాం. యశోదమ్మ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని ఆ మాయతర కమ్మి మళ్ళీ తన పిల్లవాడు అనుకుందో, మరి ఇందాక చూసిందంటే ఏమిటి అని భావం కలిగింది. ఆ చూసినదంతా కేవలం ఒకనొక భ్రాంతి అనుకోవడానికి లేదు, కళ్ళ ముందు కనబడింది కదా. అందుకే తల్లి దిష్టి తీయడం మొదలుపెట్టింది పిల్లవాడికి. ఎంత చక్కగా తీస్తున్నదో దిష్టి. కైలాసో నవనీతి క్షితిరయం ప్రాగ్జగ్ధమృల్లోష్టతి క్షీరోదోపి నిపీత దుగ్ధతిలసస్మేరే ప్రఫుల్లే ముఖే మాత్రాజీర్ణధియా దృఢంచకితయా నష్టాస్మి దృష్టక్కయా తుథూవత్సక జీవ జీవ చిరమిత్యుక్తోవతాన్నో హరి. లీలాసుకులు ఎంత చక్కగా భావన చేశారో చూడండి. దిష్టి తీస్తున్నది. అంతకుముందు కైలాస పర్వతం కనబడింది ఆ గర్భంలో, అంతేకాదు క్షీరసాగరం కనబడింది. భూమి లాంటి గోళాలు ఎన్ని కనబడ్డాయో అప్పుడు చూసినప్పుడు అవి ఆ లోకంలోగానే గుర్తించింది ఆవిడ కృష్ణానుగ్రహం వల్ల. మళ్ళీ మాయ వేసిన తర్వాత ఆ చూసినవి గుర్తు తెచ్చుకుంటూ అంతకుముందు చూసిన కైలాసాన్ని తిరిగి స్మరణలోకి తెచ్చుకుని అనుకున్నది, ఈయన ఇప్పటి వరకు చాలా చాలా తిన్నాడు. వెన్న తిన్నాడు, పాలు తాగాడు, మట్టి తిన్నాడు. పైగా తినడం ఒకటి, ఆయన ఇవి తిన్నాడు ఇవి తాగాడు ఒకటి, ప్రతివాడు అనడం ఒకటి. ఇలా అందరూ అనడం వల్ల పిల్లవాడికి దిష్టి తగిలింది. ఆ తిన్నవి తాగినవి అరక్కుండా లోపల ఉండిపోయాయి. ఆ తెల్లని కైలాస పర్వతం ఏమిటయ్యా అంటే, ఈయన గారు తిన్న వెన్నంతా అరక్కుండా లోపల ఉండిపోయింది. ఆ క్షీరసాగరం ఏమిటయ్యా అంటే, ఆయన తాగిన పాలు అరక్కుండా ఉన్నాయి. ఇక ఈ గోళాలు చాలా కనబడుతున్నాయి భూమి లాంటివంటే. ఇవాళ మట్టి తిన్నాడనే ఫిర్యాదు నా దాకా వచ్చింది. ఇప్పుడు ఎన్ని తిన్నాడో ఏమిటో, ఆ తిన్న మట్టి అంతా ఉండగట్టి లోపల ఉండిపోయిందేమో, మొత్తానికి మా పిల్లవాడికి తిన్నది అరగట్లేదు అని తుథు అంటూ దిష్టి తీసింది. ఆ దిష్టి తీయించుకుంటూ నిలబడ్డ కృష్ణ పరమాత్మ మనల్ని రక్షించుగాక అన్నారు లీలాసుకుల వారు. బ్రహ్మానుభవాన్ని భక్తి అనుభవంలోకి మార్చుకుని ఎంత మాధుర్యాన్ని మనం పొందవచ్చో అది కృష్ణలీలల యొక్క విశేషం. అందుకే చాలామంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు పరంపుమాంసం నిహితం గుహాయాం అన్నట్లుగా హృదయంలో ఉన్న పరమాత్మను ఉపాసింతురుగాక. అందుకు వారు అలాగ ఆనందించనండి. వారు హృదయంలో పరమాత్మని తాదాత్మ్యం పొంది బ్రహ్మానందం ఏది అనుభవిస్తున్నారో అదే ఆనందాన్ని మేము వయం యశోదా శిశుబాలలీలా కథా సుధా సింధుషులీలయామహ అన్నారు. బ్రహ్మానందానుభవం పొందే యోగులు ఏ స్థితిలో ఉన్నారో కృష్ణ పరమాత్మ లీలలని అమృత సముద్రంలో ఓలలాడుతున్న మేము అదే ఆనందాన్ని పొందుతున్నాము. అంటే ఉపనిషత్ ప్రతిపాద్యుడైన పరమాత్మ ఆత్మజ్ఞానమనే ఆనందాన్ని యోగులకు అందిస్తున్నాడు, లీలలతో భక్తులకు అదే ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒక ఆనందాన్ని మనం ఇప్పటివరకు భావన చేసుకున్నాం. మొత్తానికి యశోదానందుల యొక్క భాగ్యానికి నమస్కారం చేసుకుంటూ అటుపై యశోదము కృష్ణ పరమాత్మ అంతకు మునిపే చూపించిన విశ్వరూపం, తర్వాత చూపించిన రెండు విశ్వరూపాల యొక్క వైభవాన్ని స్మరణ చేసుకుని తర్వాత ఒక ముఖ్యమైన లీలలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇది కృష్ణ పరమాత్మ లీలల్లో అత్యంత ప్రధానము అని చెప్పుకునేవి పెద్ద లీలలో ఒకటి రెండు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా చిన్న లీలలేం కావు, వాటి లోతు వాటికి ఉన్నది. కానీ ఒకే లీలలో యోగ రహస్యాలు జ్ఞాన రహస్యాలు మేళవించినటువంటి లీలలు చాలా ఉంటాయి. తాత్విక పిపాస, తాత్విక జ్ఞానాన్ని అనుభవించగలిగే రసికత ఉన్నటువంటి వారికి అందులో ఒక మాధుర్యం కనబడుతుంది. లేదా కేవలం లౌకిక విషయాలు విడిచిపెట్టి కృష్ణ పరమాత్మ లీలతో తాదాత్మ్యం చెందే వాళ్ళకి భావసమాధి కలుగుతుంది. ఇక్కడ భావసమాధి అని ఒక మాట అన్నాం. కృష్ణ పరమాత్మ లీలలు ఒకప్పుడు జరిగిపోయే, అవి ఇప్పుడు మనం తలుచుకుంటున్నాం అని అనుకుంటాం మనం.
కానీ ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుని భావన చేస్తూ ఉంటే ఆ భావం ప్రబలంగా నిలిపి ప్రపంచాన్ని విస్మరిస్తే ఆ భావం సమాధి అయి కృష్ణ పరమాత్మ అప్పుడు చేసిన లీల మన కోసం మన యొక్క భావంలో చేస్తాడు. ఆయనకి అంత అంటే అదేం కష్టమా? అది అసాధ్యం కాదు. ఇలాంటి భావ సమాధి కృష్ణ భక్తులు పొందినటువంటి వారు నేటికి ఉన్నారు. ఆ భావ సమాధి పొందగలడానికి అనువైన స్థలం పేరు బృందావనం. అక్కడ ఎంతోమంది అనుభవిస్తూ ఉంటారు ఆ లీలల్ని. కనుక ఇవన్నీ కూడా మనం అటువంటి భావనాత్మకంగా వినే ప్రయత్నం చేసి ఈ 2 గంటలైనా మరి సమాధి కాకపోయినా భావంలోకైనా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భావించేవాడికి భాగవతం, ఇది బాగా తెలుసుకోవాలి. భావించేవాడికి భాగవతం. అందుకని పాండిత్యాలు ప్రకాండతలు ఇవి చూపిస్తాయనేం దొరకడు. ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర అన్నట్లు ఆ భావనాత్మకమైన యోగంలోకి వెళ్ళడానికి అనువైనటువంటి ప్రక్రియ భాగవతం. పైగా లేనిదాన్ని భావించడం ఒకటి, ఉన్నదాన్ని భావించడం ఒకటి. ఇక్కడ భావించేదంతా ఉన్న వస్తువును మనం భావిస్తున్నాం. ఏది ఉన్న వస్తువో సత్యద్రూపమో దాన్ని భావిస్తున్నాం. ఉన్న వస్తువును భావిస్తున్నావు కనుక ఆయన నీకోసం లీల చేస్తాడు. నేటికి బృందావనంలో బలరామకృష్ణులు కలిసి గోపబాలకులతో ఆడుకోవడాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి మహాత్ములు నేటికి ఉన్నారు. అవునా అండి? అంతే. మనం అవునా అండి అని ఆశ్చర్యపోవడమే. ఎన్ని విడిచిపెట్టి అక్కడికి వెళితే అది దొరుకుతాయో తెలియదు మనకి. ఏవి మనం విడిచిపెట్టలేం లౌకిక విషయాలు, అది వాడు దొరకడు. వీటన్నిటి గడ్డి పరకలా విడిచిపెట్టి అటువంటి ప్రేమతో వెళ్ళగలిగితే వాళ్ళకి నేటికి భగవానుడు సత్యవస్తువే. అది అటువంటి నిత్యలీలాధామమైనటువంటి ఆ వ్రజభూమిని ఒక్కసారి స్మరణ చేసుకుంటూ నిత్యలీలాధామం అనే మాట అలా గుర్తుపెట్టుకుంటే తర్వాత మనకి చాలా పనికొస్తుంది. అంటే ఒకనాటి లీల కాదు, నిత్యలీల. ఏకదా గృహదాసీషు యశోదా నందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంథ స్వయం దధి. ఏకదా ఒకప్పుడు యశోదాదేవి తాను పొద్దున్నే చల్ల చిలకడం మొదలుపెట్టింది. ఆమె అసలు మహారాణి అండి నిజానికి. యశోద రాణి, నంద రాజు. అంటే ఆ వ్రజానికి రాజు రాణి వాళ్ళు. అటువంటప్పుడు ఆమె స్వయంగా ఆ పెరుగు చిలుకుట ఏమిటి అంటే గృహదాసీషు కర్మాంతర నియుక్తాసు అన్నారు ఇక్కడ. అంటే గృహదాసీలు వేరే పనుల్లో నియమించింది కనుక తానే అక్కడ పెరుగు చిలుకుతోంది. ఆ చిలుకుతున్నప్పుడు యానీహ గీతాని తద్బాలచరితాని చ దధి నిర్మంథనే కాలే స్మరంతి తాన్యగాయత. ఆవిడ చల్ల చిలుకుతున్నప్పుడు కృష్ణుడి మీద పాటలు పాడుతోందిట. అంటే అప్పుడే కృష్ణుడి మీద పాటలు రాసేశారనమాట వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కృష్ణ భావనతో ఉన్మత్తులైన వారు కనుక కృష్ణ నామాలు కృష్ణ లీలల్ని గానాలుగా చేసుకోవడం బృందావనంలోకి అలవాటైపోయింది. ఇంకా బృందావనం కాదులేండి, వ్రజగోకులంలో ఒక అలవాటైనది. అందుకే ఆమె కూడా తద్బాలచరితాని గీతాని యాని ఏవే ఉన్నాయో అవన్నీ కూడా స్మరంతి తాన్యగాయత. ఆవిడ స్మరించుకుంటోంది, తాని అగాయత వాటిని గానం చేస్తుంది. ఆ పాట పాడుతుంటే లోపల నుంచి వచ్చాడు ఆయన. పైగా ఆవిడ ఎంత చక్కగా ఉన్నది. యశోదమ్మ రూపాన్ని తలంచుకోవాలండి. అత్యంత సుందరమైనటువంటి ఆ తల్లి రూపము. క్షౌమం వాసః పృథికటితటే బిభ్రతి సూత్రనబ్ధం. ఆ తల్లి చక్కని పట్టుచీర కట్టుకున్నది, బంగారు వడ్డాణం కూడా ధరించి ఉన్నది. కృష్ణ పరమాత్మను తలంచుకుంటూ అశ్రువుల నుండి నేత్రములతో చిలుకుతోంది. అప్పుడు ఆ పాట విని ఆయన లోపల పడుకున్నవాడు లేచి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు తాం స్తన్యకామ ఆసాద్య మథ్నంతీం జననీం హరిహి గృహీత్వా ధరిమంథానం న్యషేధత్ ప్రీతిమావహన్. న్యషేధత్ ఆ మథనం చేస్తూ ఉంటే లోపల నుంచి వచ్చారండి ఆ పిల్లవాడు. స్తన్యపానం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినవాడు ఆ కవ్వం చేత్తో పట్టుకున్నాడు. ఇంక మధించింది చాలా పని. వెంటనే చూసింది పిల్లవాడిని. అప్పుడు పాలు కావాలి అని ఎప్పుడైతే అతడు ఏడుపు మొహం పెట్టాడో వెంటనే ఒళ్ళో పెట్టుకుని అతడు పాలిస్తూనే చల్లచిరుకుతోంది. అతృప్తముత్సృజ్య జవేన సాయయౌ తమంకమారూఢ మపాయయత్స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతీ ముఖం. అతృప్తముత్సృజ్య జవేన సాయయౌ ఉత్సిచ్యమానే పయసి త్వధిశ్రితే. ఆ పరమాత్మ యొక్క ముఖాన్ని చూసి మురిసిపోతోంది ఆ తల్లి ఇక్కడ. అటువంటి సమయంలో లోపల పాలు పొంగిన వాసన వచ్చింది. ఎప్పుడైతే ఆ పొంగిన వాసన వచ్చిందో వెంటనే ఆ పిల్లవాడిని కింద దించి వెళ్ళిపోయింది. పైగా ఎటువంటి పిల్లవాడు? అతృప్తముసృజ్య జవేన సాయయవు. ఆ స్తన్యపానం చేస్తూ సగంలో ఉన్నాడు. కింద దించగానే అతృప్తితో ఒకానొక ఉక్రోషం వచ్చింది ఆయనకి. నన్ను కిందని దించి లోపల పొయ్యి పాల వాసన వచ్చిందని వెళ్ళిపోతావా అని ఒక ఉక్రోషం వచ్చింది. వెంటనే సంజాత కోపస్ఫురితారుణాధరం
సందస్య దద్భిర్దధిమంత భాజనం. ముందుగా ఆయన కోపం వచ్చి ఆ కింద పెదవని పంటితో కొరికెట్ట. కోపంగా చూశాడు, అంత ఉక్రోషం వచ్చింది ఆయనకి. ఇక్కడ ఒక భాగవతోత్తముడు అందమైన వ్యాఖ్య చేస్తాడు. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఆ పెదవిని పంటితో ఎందుకు కొరుకుతారయ్యా అంటే, కోపం రజోగుణం వల్ల వస్తుందట. రజోగుణం రంగు ఎరుపు, సత్వగుణం రంగు తెలుపు. అందుకు పెదవి ఎర్రగా ఉంటుంది, దాంతో తెల్లగా ఉంటుంది కనుక రజోగుణాన్ని సత్వగుణంతో అణచాలి అని చెప్పడంటే దానిలో ఎంత అందమైన విశేషం అండి. ఇక్కడ ఆ విధంగా అతడు కొరికి అక్కడ చుట్టూ ఒక రాయి ఏదైనా దొరుకుతుందేమో రాయి చూశాడు. అది బెల్లం కొట్టే రాయిట. అది పట్టుకున్నాడు చేత్తో. పట్టుకుని అక్కడ అంతవరకు చిలికినటువంటి ఆ పెరుగు కడవ ఏది ఉందో దాని మీద ఒక్కడు పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడ బయటకు వచ్చి చూసింది. పైగా ఒక్కసారి గట్టిగా చిన్నపిల్లాడ ఏడ్చి వెళ్ళాడు. చిన్నపిల్లాడే కానీ చిన్నపిల్లాడిలా అనాలి ఆయన విషయంలో. ఏడ్చి వెళ్ళాడు. పైగా భిత్వా మృషాశ్రు దృషదశ్మనారహో, దొంగ ఏడుపు ఏడ్చి, మృషాశ్రు అన్నారు ఇక్కడ, అబద్ధపు కన్నీళ్ళు. దొంగ ఏడుపు ఏడిచి దాన్ని పగలగొట్టి వెళ్ళిపోయాడు. ఈ తల్లి ఆ లోపల పాలు దించి వచ్చింది. వచ్చేటప్పటికల్లా కనబడింది ఏమిటి? ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకం. అక్కడ కనబడిందంటే కూడా దధి అమత్రకం అంటే పెరుగు కుండ పగిలిపోయి కనబడింది ఇక్కడ. దాన్ని చూసి పిల్లవాడు ఎక్కడున్నాడా అని చూస్తుంది. అక్కడ లోపలికి వెళ్ళి దాచిపెట్టినటువంటి వెన్న తిని బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఎటువంటి వెన్న తిన్నాడంటే జఘాస హయ్యంగవమంతరంగత. హయ్యంగవం అంటే నిన్ననే తీసినటువంటి వెన్న. దానిని తిని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వాడిని వెతుక్కుంటూ వెళుతోంది. లోపల వెన్న ఖాళీ అయిపోవడం చూసింది, వెతుక్కుంటూ వెళుతున్నది. ఆ వెళ్ళేటప్పటికల్లా మరొకరి ఇంట్లో ఎంత చక్కగా ఉలూఖలాంఘ్రేరుపరివ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష పశ్చాత్ సుతమాగమచ్చనై. రమ్యమైన చిత్రాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఉలూఖలాంఘ్రే, ఉలూఖలము అంటే రోలు. దాన్ని తిరగవేసిన వెంట కొయ్య రోలు పైన ఎక్కి పైనున్నటువంటి శిచిస్థితం. శిచిస్థితం అంటే ఉట్టి మీద ఉన్నటువంటి హయ్యంగవం తాజా వెన్నని తీసుకుని ఎవరికి ఇస్తున్నాడు? మర్కాయ, కోతికి ఇస్తున్నట్ట. మరకంటే కోతి పిల్లి అవి తినకుండా కాపాడుకుంటాం అని, కోతైనా పిల్లైనా మనమైనా ఒకటే ఆయనకి. అందుకు నువ్వు దాచిపెట్టుకుని వాడికి పంచుతున్నాడు మహానుభావుడు. అటువంటి వాడిని చూసింది. పైగా ఆ పంచుతున్న దృశ్యం సుఖయోగీంద్రుడు ఒక భావతాదాత్మ్యంతో చెప్తున్నాడు. మనం కవిత్వంలో చదువుతాం, వచ్చింది బాధ అది. ఇక్కడ భాగవతాన్ని మాత్రం చదివే తీరు వేరు ఉండాలి, హృదయం వేరు ఉండాలి. అలాంటి హృదయంతో విన్నా, అలాంటి హృదయంతో చదివినా కృష్ణానుభవం లభిస్తుంది. కృష్ణుడు అంటే పరబ్రహ్మ కదా, దాన్ని బ్రహ్మానుభవం అంటారు ఇక్కడ, మరొకటి కాదు. అటువంటి స్థితి. పైగా అక్కడ దృశ్యాన్ని ఆయన భావసమాధితో దర్శించి చెప్తున్నాడు. లేకపోతే చౌర్య విశంకితే క్షణం, ఏం మాట ఇది! కృష్ణుడి కళ్ళ గురించి ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయో ఒక్కొక్కసారి. చకిత నేత్రాలు, లలిత నేత్రాలు, స్మిత నేత్రాలు, రకరకాల కళ్ళు. ఇది చౌర్య విశంకితే క్షణం అంటే తాను చేస్తున్న దొంగతనం ఎవరైనా చూసేస్తున్నారేమో అని శంకతో చూస్తున్నట్టు అటు ఇటు. అంటే దోచుకుంటున్నది గమనిస్తున్నారో ఎవరైనా అని చూస్తున్నటువంటి కళ్ళు. చౌర్య విశంకితే క్షణం. అటువంటి వాడే మర్కాయ, ఆ కోతికి ఇస్తున్నాడు శిచిస్థితమైనటువంటి వెన్నని. అటువంటి వాడిని చూసి నెమ్మదిగా చప్పుడు లేకుండా వచ్చింది. చేతికి అందినటువంటి ఒక చిన్న కర్రని తీసుకుని యశోదమ్మ. ఆవిడ అడుగులు చప్పుడు చేయకుండా వద్దామని ప్రయత్నించినా ఈయన పట్టేశాడు. అమ్మ రావడాన్ని చూసి ఒక్కసారిగా తామాత్తయష్టిం ప్రసమీక్ష సత్వర తతోవరుహ్యాపససార భీతవత్. అపససార భీతవత్. బెత్తం పట్టుకొచ్చిన ఆవిడ్ని చూసి ఒక్కసారి ఆ రోలు మించి దుమికి పరిగెత్తాడు. ఆ పరిగెత్తుతున్నవాడి వెంట పడుతుంది ఆ తల్లి. ఆ దృశ్యాన్ని చూస్తున్నారు గోపకాంతలు చుట్టూ ఉండి. దేవతలు పైనుండి చూస్తూ ఉంటే అశ్రువులు రాలుతున్నాయి. ఎటువంటి వాడి వెంట పరిగెడుతుంది అంటే, మహాతపస్సులోకి వెళ్ళిన యోగులు అంతర్ముఖులై ఆ పరమాత్మ వెంట పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ చిత్తం అటు పంపిస్తూ ఉంటారు. పరమాత్మలో ప్రవేశింపజేయాలని యోగులు తాపత్రయపడుతుంటారు. ఎవరిలో ప్రవేశించాలని యోగుల చిత్తం తాపత్రయపడుతుందో అతడి వెంట పరుగుడుతున్నదయ్యా యశోదమ్మ. అంటే ఆమె ఎలా కనబడుతున్నది? ఒక మహాయోగి యొక్క చిత్తము వలె పరుగుడుతుంది వెనకాల. ఇక్కడ ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఒకానొక యోగ రహస్యం ఈ లీలలో మనం చూడబోతాం. ఈ సంకేతం గుర్తుపెట్టుకోవాలి. గోప్యన్వధావన్నయమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. తపసా ఈరితం
మనః. తపస్సు చేత ఏకాగ్రము చేయబడ్డ యోగుల యొక్క మనస్సు పరమాత్మ వెంట వెళుతున్నట్లుగా, పరమాత్మలో ప్రవేశించాలని వెళుతున్నట్టుగా యశోదమ్మ కృష్ణుని వెంట వెళుతున్నది. ఈ చెప్పడంలో అక్కడ యశోదమ్మ ఒకానొక భక్తి యోగానికి ప్రతీక. ఆ భక్తి యోగ తత్వాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. అన్వంచమానా జననీ బృహచ్చలశ్రోణీభరక్రాంత గతిస్సు మధ్యమా. మొత్తానికి ఆవిడ ఆ పరిగెడుతుంటే దొరకట్లేదు. ఒకచోట అలా నిలబడతాడు, ఇంకా పట్టుకోవచ్చు అనగానే దగ్గరికి వెళ్ళేటప్పుడు పరిగెడుతున్నాడు. ఇక్కడ ఏమీ దొరకడం లేదు, దొరుకుతున్నట్టే ఉంటూ దొరకడం లేదు. దొరకబుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఆ తల్లి. మొత్తానికి అట్టకేలకు పట్టుకోగలిగింది కాదు. ఆవిడ శ్రమ చూసి ఆయన దొరికేట. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆవిడ శ్రమ చూసి ఇంకా అమ్మ శ్రమ పడిపోయింది, అలిసిపోయింది, ఇంకా కష్టపెట్టకూడదు అనక దొరికాడు. ఇక్కడ కూడా ఒక యోగ మర్మాన్ని పట్టుకోవాల్సిందే. కృతాగసంతం ప్రరుదంతమక్షిణి. పైగా అమ్మకి జాలి కొలిపేలా ఎంత అభినయిస్తున్నాడండి. అక్కడ ఏడుస్తున్నాడు పిల్లవాడు. ఏడుస్తుంటే వదిలేస్తుందేమోనని, శిక్షించకుండా వదులుతుందని. పైగా చక్కని కాటుకాన్ని దిద్దింది కదా అమ్మ. ఆ ఏడుస్తూ ఆ మోచేతులతో ఆ ఇది మణికట్లతో కళ్ళను రుద్దుకుంటున్నాడు. దానితో కషంతమంజన్మషిణీ స్వపానినా. తన చేత్తో రుద్దుకోవడం వల్ల ఆ కాటు కొంత బుగ్గలకి వాటికి అంటుకుంది. ఉద్వీక్షమానం భయ విహ్వలేక్షణం. ఆ కళ్ళల్లో ఎంత భయాన్ని అభినయిస్తున్నాడో మహానుభావుడు. అలాంటి భయాన్ని అభినయిస్తూ ఉన్నటువంటి వాడిని హస్తే గృహీత్వా, చేత్తో పట్టుకుంది. పట్టుకోగానే గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. పైగా చేత్తో బెత్తం కూడా పట్టుకుంది. గట్టిగా ఏడుస్తూ ఉన్నవాడు ఎప్పుడో బెత్తం వదిలేసింది. ఇక్కడ త్యక్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయ అర్భకవత్సల. ఆవిడ అర్భకవత్సల అంటే పిల్లాడి మీద వాత్సల్యం కలిగిన తల్లి బెత్తం పట్టుకుంది కానీ బెదిరించడానికి బెత్తం కింద పడేసింది. కొట్టడానికి చేతులు రావా తల్లికి పిల్లవాడిని చూసి. ఇయేష కిల తం బద్ధుం దామ్నా అతద్వీర్య కోవిదా. చక్కటి మాట వేశాడు. అతద్వీర్య కోవిద అంటే ఆయన యొక్క వీరత్వం తెలియని అమాయకురాలైన తల్లి ఆయన కట్టాలనుకున్నది. అంటే ఆయన దొంగ ఏడుపు చూసి నిజంగా ఏడుస్తున్నాడు అనుకుందే కానీ ఆయన అసలు శక్తి ఏదో తెలియనటువంటి ఆ తల్లి ఇప్పుడు ఆయన కట్టాలనుకుంది. ఎటువంటి వాడిని కట్టాలనుకుంది? ఒక రమ్యమైన శ్లోకాన్ని ఇక్కడ సుఖయోగింద్రుడు ఇస్తున్నాడు. నచాంతర్ నభగిర్యస్య నపూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్జగతోయో జగచ్చయ నచాంత. ఎవడికి లోపల వెలుపల అనేది లేదో, జాగ్రత్తగా వినవలసింది ఈ శ్లోకం. ఎవడికి లోపల వెలుపల లేదో, ఎవడికి పూర్వము అపరము లేదో, ఎవడు పూర్వాపరాల్లో ఉన్నాడో, ఎవడు లోపల వెలుపల ఉన్నాడో వాడు. ఈ మాట చెప్పడంలో అంతరించుద్దాం. మొదటి దానికి రెండవ దానికి పరస్పర విరుద్ధంలా కనబడుతున్నాయి. ఎవడికి లోపల వెలుపల లేదో, లోపల వెలుపల అనేది ఒక వస్తువుకు ఉంటుంది. ఒక వస్తువు అంటూ ఒక పరిమితి అంటూ ఉంటే కదా లోపల వెలుపల ఉంటుంది. ఉపాధి లక్షణం అది. కానీ ఆ పరమాత్మకి చైతన్య స్వరూపుడు ఆయనకి లోపలని వెలుపలని రెండు లేవు, ద్వంద్వములు లేవు. అలాగే ఆయనకి పూర్వం అపరం లేదు. అంటే మొదట ఒకసారి ఉండడం, చివర ఉండడం, లేదా మొదట ఉండడం చివర లేకపోవడం, ఇలాంటివి ఆయనకి లేవు. కానీ ఈ సృష్టికి లోపల బయట ఉన్నవాడైనా, ఈ సృష్టికి మొదట చివర కూడా ఉన్నవాడైనా, అది చెప్పడం. ఆయనకి ఆ రెండూ లేవు, సృష్టిగా ఉన్నాయి. అది పూర్వాపరం బహిశ్చాంత నచాంతర్న బహిర్యస్య నపూర్వం నాపి చాపరం. అటువంటి వాణ్ణి పైగా యో జగచ్చయ. అద్భుతమైన మాట. జగత్తుకు ముందున్నవాడైనా, జగత్తు పూర్తయిన తర్వాత ఉన్నవాడైనా, జగత్తుకి వెలుపల లోపల ఉన్నవాడైనా, వేదమాత చెప్తోంది కదండి, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతః బహిః అనే మాట దేనివల్ల అంటున్నావు? చూస్తున్న జగత్తు బట్టి అంటున్నావు. కనుక లోపల వెలుపల అనేది జగత్తుదా జగన్నాథుడిదా? లోపల వెలుపల జగత్తు యొక్క స్వరూపం అది. కానీ జగత్తు బట్టి జగత్తుకి లోపల వెలుపల అంటున్నావు. ఆ లోపల వెలుపల జగత్తు బట్టి నిర్ణయించేవే కానీ జగన్నాథుడు బట్టి కాదు. ఆయన చైతన్య స్వరూపుడు. ఆయనకు లోపల వెలుపల ఏంటండి? కొండ లోపల గాలి, కొండ బయట గాలి అని కొండ బట్టి నువ్వు అంటున్నావు. కానీ గాలి లోపల బయట కాదు, ఒకేలా ఉంది. అది తెలుసుకో ఇక్కడ. అది పరమాత్మ యొక్క తత్వం. పైగా జగచ్చ, ఈ జగం ఆయన రూపమే. జగద్రూపుడై భాషిస్తున్నటువంటి వాడు ఆయన కట్టుతోంది. సూక్ష్మాన్ని కట్టడం మహా కష్టం, స్థూలాన్ని కట్టడం మరీ కష్టం. అవునా కదా చెప్పండి. ఆయన స్థూలం కడదామంటే అంత ఉంటాడు. ఎంత స్థూలమని కడతారు? సర్వజగత్తుని చుట్టుపెట్టుకు రావాలి. సర్వజగత్తు ఆయన రూపం. మన వల్ల అవుతుందా? కానీ స్థూలం కట్టలేం. సూక్ష్మం ఇంద్రియాలుగా దొరకదు, ఇంకేం కడతాం.
కనుక ఆయన సూక్ష్మము స్థూలము రెండూ కట్టబడం. పైగా ఏదో అనుగ్రహించే పిల్లాళ్ళ కనబడుతున్నాడే కానీ వస్తుతః ఆయన స్వరూపం అదేగా. అదేగా నేను విశ్వరూప సందర్శనలో మనం తెలుసుకున్నది. అలాంటి వాడిని కట్టాలనుకున్నదండి ఈవిడ. ఆ కట్టాలనుకుని తం మత్వాత్మజమవ్యక్తం మర్త్యలింగమధోక్షజం, ఒక్కొక్క మాట కూడా యోగ సమాధిలోంచి భావ సమాధిలోంచి పలుకుతున్న మాట కనుక అంత మధురంగా ఉన్నాయి. తం మత్వా ఆత్మజం, అతన్ని తన పిల్లవాడు అనుకుందయ్యా. నిజానికి అతను ఎవడు? అవ్యక్తం, వ్యక్తము కానివాడు, అంటే ఇంద్రియాలకు దొరికేవాడు కాడు. మర్త్యలింగం, మానవ రూపంతో కనబడుతున్న అధోక్షజుడు అయినటువంటి వాడు. గోపికోలూఖలే దామ్నా బబంధ ప్రాకృతం యథా, అతను మామూలు పిల్లవాడు అనుకుని రోటికి తాడుతో కట్టేద్దాం అనుకున్నది గోపిక అన్నారు. ఇక్కడ చాలా విశేషం. ఇక్కడ తాడు తీసుకొచ్చింది ఆ తల్లి కట్టడానికి. భాగవత వ్యాఖ్యాతలు గొప్ప భావన చేశారు ఇక్కడ. నిజానికి స్వామిని ఆవిడ కట్టింది, ఇద్దరు కట్టారు. ఆవిడ తాడు రెండు కట్టాయి, అంతే కదండి. ఆవిడ తాడు పట్టి కట్టింది, ఇద్దరికి కట్టుబడ్డాడు ఆయన, ఆమెకి తాడుకి, రెండిటికి కట్టుబడ్డాడు, అంతే కదా. రెండు కట్టే ఏమని చెప్తాను దీన్ని? రెండు కట్టాయా, రెండు కట్టుబడ్డా? కట్టుబడతాడా ఆయన? ఇది కూడా ఆలోచించవలసినది. ఆ రెండింటిని అనుగ్రహించాడు అని చెప్పారు ఇక్కడ. రెండింటిని అనుగ్రహించాడు, లేకపోతే బంధనం ఏంటండి? రెండింటిని అనుగ్రహించాడు అంటే ఇక్కడ ఆయనంతో తాడంతా, ఆ రోలు కూడా అంతేట. ఇక్కడ కృష్ణోపనిషత్తుని అధర్వవేదీయమైనటువంటి ఉపనిషత్తులో ఒక రహస్యం చెప్తాడు. పరమాత్మ అవతరించినప్పుడు ఆయన్ని అంటుకోవడానికి, ఆయన పరిధిలోకి వెళ్ళడానికి ప్రాకృత వస్తువులకి సాధ్యం కాదు. ఇది మనకి భాగవతంలో సుఖయోగిందులు అనేక చోట్ల సంకేతంగా సూచిస్తూనే ఉంటాడు. మనం గమనించాలి, శ్రద్ధగా పట్టుకోవాలి. ఆ పదం అక్కడే, ఆ పదమే ఎందుకు పెట్టాడని పట్టుకుంటే మనకు తెలుస్తుంది అలాంటివన్నీ కూడా. అంతేగాని వరసగా ఒక నవల చదివినట్టు చదివికూడదు, అది ఆస్వాదించాలి. అక్కడ ఆస్వాదిస్తే దానికి పూర్వ ఉపనిషత్తులు, వేదములు, యోగము, భక్తి, ఈ సంస్కారములు కూడా కలిస్తే మరింత అద్భుతాలు లోపల నుంచి మనకు కనబడుతుంటాయి. అదే మథనం. లేకపోతే భాగవతం సామాన్యమా? గూఢమైన గ్రంథం భాగవతం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భాగవతం అంటే గూఢ గ్రంథం, ఇది మామూలు గ్రంథం కాదు అది. అందుకే అడుగడుగున ఇలాంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ విశేషించి ఈ భావాన్ని మనం గమనించినట్లయితే ఆ కట్టుబడడం, రెండిటికి కట్టుబడ్డాడు కదా. ఎవరికి? అమ్మకి తాడుకి. ఆ రెండింటిని అనుగ్రహించాడు ఆ స్వామి రూపంలో. ఆ తాడెవరు, ఆ రోలు ఎవరు? యశోదమ్మ ఎవరో నిన్ననే తేల్చేసుకున్నాం. మరి తాడు రోలు కూడా ఇది అయ్యి ఉండాలి కదా. అంటే అదితి కశ్యపుల అంశాలు అన్నారు ఇక్కడ. అంటే అదితి కశ్యపులు దేవకీ వసుదేవులు అయినప్పటికీ దేవతలు కనుక అంశరూపంతో అప్పుడెప్పుడో పంపించి సూరుకోవడం ఏంటి? ఒక్కసారి ఆయన గట్టిగా పట్టుకోవాలనిపించిందిట. పట్టుకోవడానికి రెండూ అక్కడున్నాయి. ఎలాగో సందర్భం వచ్చింది కనుక కృష్ణోపనిషత్తు చెప్పిన కొన్ని మర్మాలు మనం తీసుకుందాం. ఎవరెవరు ఏ ఏ రూపాలలో పరమాత్మని చేరుకున్నారు అనే దాన్ని చక్కగా చెప్తోంది కృష్ణోపనిషత్తు. సాక్షాత్ శివుడే వేణువయ్యాడు, ఇది కృష్ణోపనిషత్తు చెప్తున్నది. ఇంద్రుడు కొమ్ముబూర అయ్యాడు. ఇంకా తర్వాత గోవులెవరు, దూడలెవరో బలరాముడి విప్పు చెప్తాడు భాగవతంలోనే, అక్కడ మనం చూడొచ్చు. అంటే స్వామి పరిధిలోకి ప్రవేశించాలి అంటే సామాన్యుల వల్ల కాదు. అనేక తపస్సులు, శంకాదులు విడిచిపెట్టినటువంటి యోగులు వాళ్ళు పట్టుకోగలరు ఆయన. అంతే. నాకో డౌట్ అండి, నాకో బతుకంతా డౌటే. అందుకే సందేహాలు వద్దు, ప్రశ్నలు కావాలని చెప్పుకున్నాం కదా. ప్రశ్న అంటే చక్కగా చర్చ చేసి తెలుసుకోవాల్సిన అనుభవం. సందేహాలంటే వాడికి అది ఉందో లేదో అనేది పెద్ద డౌట్. అటువంటి వాడు ఎక్కడ ధరిస్తాడండి ఇక్కడ? అందుకే శ్రద్ధ, ప్రశ్న ఈ రెండు ఉండాలి. ప్రశ్న తర్కానికి, శ్రద్ధ అనేటువంటిది తరించడానికి. ఈ రెండు ఉంటే తప్పకుండా మనం పొందగలం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండిటితో ఉండాలి సాధకుడికి. అలాంటి శబ్దాలు ఇక్కడ చెప్తున్నవన్నీ. అందుకు ప్రతివారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేరారు. భక్తి మాత బృందావనంగా ఉంది ఎప్పటి నుంచో. ఇలా ఒక్కొక్క దానికి భక్తి తత్వం బృందావనమైంది. అంటే ఒకానొక తత్వం ఒక రూపం ధరించింది ఇక్కడ కృష్ణ పరమాత్మ కోసం. కొన్ని ఆయన రాకముందు నుండి ఉన్నాయి, కొన్ని ఆయన వచ్చేకొచ్చి ఇన్ని రకాలుగా అన్నీ సిద్ధమై ఉన్నాయి. అందుకు అక్కడ ఉన్నటువంటి ఉలూఖలము, దామము అంటే రోలు, తాడు, ఈ రెండు కూడా అంత విశేషమైనటువంటివి. అంటే గోపికౌలూఖలే దామ్నా బబంధ, మూడింటిని కలిపి చెప్పడంలో ఉన్న విశేషం అది. ఇక్కడ మూడింటి చేత బబంధ ప్రాకృతం యథా తద్దామబధ్యమానస్య. పైగా తాడు కడుతున్న దృశ్యం చూడాలండి, ఎంత ఏకాగ్రంగా కడుతుందో తల్లి. అసలు విశేషించి ఏకాగ్రం, ఆ తాడు తేవడం, కట్టాలని ప్రయత్నించడం. పైగా ఇంత పిల్లాడికి ఎంత చాలు, ఆ మాత్రం ఒక తాడు తెచ్చి తిప్పింది పొట్ట చుట్టూ. కానీ 2 అంగుళాలు సరిపోలేదు. తద్దామబధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః ద్వ్యంగులో నమభూత్తేన. ద్వ్యంగుల ఊనం అభూత్తేన
అంటే ద్వ్యంగులి అంటే 2 అంగుళాలు కడమబడయ్యే అన్నాడు ఇక్కడ. 2 అంగుళాలు సరిపోలేదు. అంతే కదా, 2 అంగుళాలే కదా. మరొక తాడు తెచ్చింది, అంత తాడు తెచ్చి ఈ తాడుకి బిగించి మళ్ళీ చుట్టింది. చుడితే మళ్ళీ 2 అంగుళాలే. ఎంత చేసినా 2 అంగుళాలు సరిపోవట్లేదు. యదాసీత్ తదపి న్యూనం తేనాన్యదపి సంధదే తదపి ద్వ్యంగుళన్యూనం యద్యదా దత్త బంధనం. ఎంత అందంగా చెప్తున్నాడు సుఖయోగేంద్రుడు ఆ చెప్పిన మాటని. అలా ఒక్కొక్క తాడు తెస్తూ ఉంటే ప్రతిసారి 2 అంగుళాలు సరిపోవట్లేదే, ఆశ్చర్యపోతుంది. పైగా ఇలా జరుగుతున్నా ఎందుకు 2 అంగుళాలు దూరం వస్తుందనేది ఆవిడ ఆలోచించట్లేదు. ఎందుకంటే వైష్ణవమాయ ఆలోచించనివ్వడు ఆయన. ఆలోచిస్తే ఆనందం లేదండి ఇక్కడ. తెలిసిపోతే ఏముంది ఇక్కడ, అందులోనే ఉందంతా కూడా. అది ఆ కట్టడంలో 2 అంగుళాలు ఏమిటా కడుతోంది. ఆఖరికి ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ అయిపోయాయి. ఏవం స్వగేహదామాని యశోదాసందధత్యపి గోపీనాం సుస్మయంతీనాం స్మయంతి విస్మితాభవత్. ఏ దృశ్యాన్ని ఎలా అందిస్తున్నాడో. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ జత చేస్తుంది. అది చూసి గోపికలందరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. నీ శ్రమంతా భలే ఉందిలే. వాళ్ళ నవ్వులు చూసి ఈ తల్లి కూడా నవ్వుతూ ఆశ్చర్యపోతుంది అన్నాడు. స్మిత విస్మిత ఆవిడ. స్మిత అంటే చిరునవ్వు, విస్మితం అంటే ఆశ్చర్యం. రెండిటికి లోనవుతున్నది, ఆనందిస్తూ ఆశ్చర్యపోతున్నది. పైగా ఆవిడ పడుతున్న శ్రమను చూస్తున్నాడు ఆయన. ఎంత శ్రమ పడుతుందండి ఇక్కడ. పట్టుకోవడానికి ఒక శ్రమ, కట్టి పెట్టడానికి మరొక శ్రమ. లేకపోతే తేలిగ్గా దొరుకుతాడా పరమాత్మ? శ్రమ పడితే కానీ దొరకడు. తేలిగ్గా దొరుకుతాడు అనుకోవద్దు. ఏదో కాసింత ఏదో సమాభావం కలిగినంత మాత్రం భగవంతుడు దొరుకుతాడా? ఎంత తపన ఉండాలండి. ఒక్కొక్కడు పరీక్ష పెడతాడు. లోకంలో ఘట్టన ఉంటుంది, పరమాత్మ అటు ఉంటాడు. నువ్వు ఎటువైపు జారిపోయేవో చూస్తాడు. దాన్ని బట్టి నీ మనస్సు ఏమిటో నీకే తెలిసిపోతుంది. ఇక్కడ పరమాత్మ ఎలా ఉండాలి, ఈ ఘట్టం మొత్తానికి భగవంతుని పట్టాలన్నా కట్టాలన్నా ఎలా ఉండాలో యశోదమ్మ ద్వారా మనకు నేర్పుతున్నాడు ఇక్కడ. ఇదంతా ఒకానొక యోగ ప్రక్రియ, భక్తి యోగ ప్రక్రియ. మళ్ళీ యోగ ప్రక్రియ అంటే ఊపిరి తీసోదలడం అనుకుంటారు, అది భయం. యోగ ప్రక్రియ, భక్తి యోగ ప్రక్రియ. స్వగేహదామాని మాటలన్నీ కూడాను శాస్త్ర భాష. స్వగేహదామాని తన ఇంటి తాళ్ళన్నీ తీసింది అన్నాడు. ఇంటి తాళ్ళన్నీ తీసేసిందండి. ఒక్క తాడు ముక్క ఉంచలేదు, అన్నీ తీసి ఒక్కడు చేసింది. ఇంటి తాళ్ళు మనం తీయలేకపోతున్నాం, ఇంటి తాళ్ళు ఇంట్లోనే పెడుతున్నాం, వచ్చింది బాధ. ఆ తల్లి తీసింది ఒక్కొక్కటి. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగిరాదయ్యే. జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే. సర్వ జగత్తు ఎవడి ఎందున్నదో ఆయన కట్టగలమా? కట్టలేము. పైగా తజ్జనని లోగిటంగల, జానికి స్వగేహదామాని మాట ఎంత గట్టిగా పడిందండి. స్వగేహదామాని తన ఇంటి తాళ్ళు. ఇంటి తాళ్ళు తెంచుకోలేని వాళ్ళు చాలామంది ఉంటాం. చాలామంది అంటే అందరూ అంతే, ఒక్కడో ఒక హీరో అండి వాడు. ఎవడైతే తన యొక్క మమ ఆహాన్ని అలా తెంపుకుంటాడో వాడు ధీరుడు, వాడు వీరుడు, వాడు హీరో. తెలుసుకోండి ఇక్కడ. అందుకని వాటిని తెంచుకోలేక తిరుగుతూ ఉంటూ భగవంతుడు అంటే ఏది తీరుకున్నప్పుట. అంటే ఇవి తెంచుకోలేకపోతున్నావు, ఇవి తెంచుకోనంత వరకు వాడు దొరకడు. అందులో చెప్తున్నది అది అంశం ఇక్కడ. మొత్తం అన్ని తాళ్ళు తీసింది. ఒక్క తాడు మిగులున్నా మళ్ళీ 2 అంగుళాల దూరం ఉండేదే. ఇంటి తాళ్ళన్నీ కలిపి ఒక్కడి చేసింది ఆవిడ. ఇంటి తాళ్ళన్నీ కలిపి ఇంటి మీద తాడు ఉండకూడదు. తాడు దామము అంటుంటే ఏదోలా అనిపిస్తుందేమో. మరొక సంస్కృత పదం అందిద్దాం, పాశం. ఇప్పుడు అందరికీ అంటుతుంది పాశం. ఆ పాశాలన్నీ తీయాలి. ఇదే రాగం, ఒకదానితో అటాచ్మెంట్. ఇంటిలో ఒక తాడు ఉందంటే ఒకదానితో అటాచ్మెంట్ ఉందండి. అన్నీ బాగున్నాయని కానీ మా పెంపుడు కుక్కను వదిలేసి వచ్చేసానండి, పక్క వింటే వాడికి అప్పగించొచ్చాను, వాడు సరిగ్గా పెడుతున్నాడో లేదు, ఇది ఒక టెన్షన్. హరిద్వార్కి వెళ్తూ కుక్కను తీసుకెళ్ళని ఇబ్బంది అని పెంపుడు కుక్కను పక్కింట్లో ఇచ్చేట. అక్కడికి వెళ్ళి హరిద్వార్లో, ద్వారకలో లేదా బదరీలో, కైలాస్లో ఇదిగో నారాయణుడు, ఇదిగో విశ్వనాథుడు అంటే నాకు ఇవే ఆనట్లేదంది ఒక ఆవిడ. ఎందుకంటే పక్కింట్లో ఇచ్చిన కుక్క ఎలా ఉందో లేదో, వాళ్ళు సరిగ్గా తిండి పెడుతున్నారో లేదని. ఆ క్షేత్రం చేసే కంటే అక్కడికి వెళ్ళడం బెటర్ అండి. పైగా ప్రతివాన్ని చార్ధామ్ వెళ్ళొచ్చామండి, ఎందుకు యాత్రలు. మళ్ళీ వెళ్ళిరుగానే చూసి ఆస్వాదిస్తామా? అక్కడికి వెళ్ళగానే బదరీనారాయణ కరగానే తీసుకోవడం చేతుల్లోంచి, జేబుల్లోంచి. ఏంటి మీకే తెలుసు. ఇంకా టకా టకా నొక్కడం, వాట్సాప్లో ఫ్రెండ్స్లకు పంపించుకోవడం. అక్కడికి వెళ్ళి కూడా కళ్ళారా హరిద్వార్ని చూడడం లేదు, కృష్ణుడిని చూడలేదు. బతుకంతా పెట్టి కంకితం చేసిన బుర్రలైపోయారు. తెలుసుకోండి ఇక్కడ. అన్నీ దానితోనే. జపం లేదు, తపం లేదు, భగవంతుడు పక్క మనిషిని చూడడం, వాడిని కూడా వాట్సాప్లో పంపితే చూస్తాం. వచ్చింది బాధ. ఎలాంటి దుస్థితి అండి. ఇంత భగవంతుడి అమోఘమైన బుర్రను తీసుకెళ్ళి అక్కడ పెట్టిన వాళ్ళు
వాళ్ళు తరించరు. ఈ మాట తెలుసుకోండి. మనల్ని పతనం చేయడానికి కలిపురుషుడు తయారు చేసిన అద్భుతమైన పరికరం ఇది ఇక్కడ. అలాగని వాటిని ఏదో తిట్టాను అంతేలేండి. ఈ పాత వాళ్ళందరూ అలా అంటుంటారు ఆధునిక సాంకేతికత. దీని ప్రమాదం ఎంత ఘోరమో తర్వాత తెలుస్తుంది అందరికీ. అక్కడ దేన్ని ఎంత మేరకు వాడుకోవాలో తెలియనప్పుడు ఎలా ఉంటుందండి? ఘోరమైన పరిస్థితి. మొత్తానికి అంతా దేనికి వచ్చింది? తాళ్ళు. ఇప్పుడు మరొక తాడు కూడా చెప్పాం. ఇప్పుడు ఆ తాడు తెంచుకోలేకపోతున్నారు ఎవడు లేదా? ఇది మొత్తానికి ఎక్కడున్నా అదే బతుకు. ఒక ఆస్వాదించట్లేదు. ఒక అధ్యాత్మమైన సంధ్య కనబడగానే కూర్చొని ధ్యానంలో ఆ సంధ్యని చూసి లేదు, వెంటనే సంధ్యని ఫోటో తీసి ఫ్రెండ్కి వాట్సాప్ పంపాలి. ఆ ఫ్రెండ్ కూడా పక్కనుంటే చూపించాడు, వాడు మళ్ళీ అమెరికాలో ఉండాలి. ఇలా అయిపోయామండి. ఏమిటి కోల్పోతున్నామో తెలియట్లేదు. ఆత్మకు దూరం అయిపోతున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన అంశం అండి. సూచనగా హాస్యంగా చెప్పట్లేదు. దీని భయంకరమైన పరిణామాలు తర్వాత వస్తాయి. యంత్రాల్లా తయారైపోతున్నారు. ఆత్మవస్తువుకు దూరం అయిపోతాం, భగవంతుడికి దూరం అయిపోతాం. ఇలాంటి వాళ్ళకి జపాలు ఫలించవు, తపస్సులు ఫలించవు. ఏదో గురువుగారు ఇచ్చారు కదా మొహమాటానికి మాలలు తిప్పడమే కాగాని అనుభూతి రాదు. తెలుసుకోండి ఇక్కడ ఎంత కోల్పోతున్నాం ఆలోచించుకోండి. ఇక్కడ ఇలా చెప్తే రేపటి నుంచి రావండి, మరీ సంతోషం. తాళ్ళ దగ్గరే ఉంటారు. సరే, స్వగేహదామాన్ అనే మాట ఎంత చేస్తున్నదండి? ఎన్ని తాళ్ళు ఉంటాయి? మాత, పిత, ఇవన్నీ తాళ్లే. ఒక్కొక్కటి ఒక్కొక్క తాడు. ఒక్కొక్క తాడు పెట్టుకున్న లోకంలో తాళ్ళన్నిటి. త్వమేవ మాతాచ ఒక తాడు, మరొకటి కలుపు పితాత్వమేవ. ఆ తాళ్ళు తొందరగానే తెంచేసుకుంటున్నారండి ఈ రోజుల్లో. ఎందుకంటే మరో పెద్ద తాడు తగలగాని తాళ్ళన్నీ పోతున్నాయి. ఏం చేస్తాం? త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ. ఎన్ని తాళ్ళు అయ్యాయి? 4 కలిపి ఒకటయ్యాయి. అది మర్చి సఖాత్వమేవ త్వమేవ విద్యా. అదొకటి. విద్య వల్ల ఒక పాశం తయారవుతుంది. ద్రవిణం త్వమేవా. ద్రవిణంలో బోల్డ్ ఉంటాయండి. ధనము, ఆస్తి, పాస్తి, దానితో సంపాదించుకున్నటువంటి సంఘాలు, జనాలు, ఇవన్నీ దానికి ఎదికెళ్ళిపోతాయి. త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. నిజానికి ఇవన్నీ బయట ఉంటే ఇన్ని తాళ్ళు. అన్ని త్వమేవ 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 అని ఒక్కడి చేయి. త్వమేవుడు స్వామి నువ్వు కనుక నాకు అన్నీ నువ్వే అని ఇన్నిన్ని పెట్టుకున్నవన్నీ కలిపి ఒక్కడి చేసి అన్నీ నువ్వే అని వాడికి చుట్టేసుకో. అప్పుడు కానీ వాడు నీ కట్టుకి దొరకడు. ఇది చెప్తున్నాడు. ఆ రెండంగుళాల కడమ ఏమిటయ్యా అంటే భాగవత్ తత్వవేత్తలు అనేక రకాలుగా వ్యాఖ్యానించారు. భగవంతుణ్ణి పొందకుండా అడ్డుకునేవి రెండేట. అవి ద్వంద్వములు అన్నాడు. ఒకటే ద్వంద్వములే. సుఖం, దుఃఖం, లాభం, నష్టం ద్వంద్వములు. ద్వంద్వముల్లో ఉన్నంతకాలం పరమాత్మ దొరకడు. ఆ ద్వంద్వాతి స్థితికి వెళితేనే వాడిని కట్టిగలవు నువ్వు. ద్వంద్వంలో ఉన్నంతకాలం వాడిని ఎంత కట్టాలని కూర్చొని నువ్వు గంటలు తరబడి జపాలు చేసినా, తపాలు చేసినా ఆ 2 అంగుళాల కడమ ఉంటుంది. ఎందుకంటే ద్వంద్వాల్లో ఉన్నాగా అది 2 అంగుళాలు. కొంతమంది అహంకారం, మమకారం అన్నారు, కొందరు రాగద్వేషాలు అన్నారు, కొందరు రజోగుణ తమో గుణాలు అన్నారు. ఎవరినన్నా రెండేగా ద్వంద్వములు అంటే అయిపోయింది ఇక్కడ. ఇవన్నీ కూడా భగవంతుని దూరం చేసేవే. ఏదో 2 అనుకుంటే ఇన్ని చెప్పాం మనమే. ఇవన్నీ భగవంతుని దూరం చేసే 2 రెళ్ళు. 2 ఎన్ని జంటలో. కనుక ఎప్పుడు 2 బంధిస్తుందండి, ఒక్కటే కట్టిస్తుందండి అన్నాడు ఇక్కడ. అందుకే ద్వైతభ్రాంతి అంతే తేలిపోయింది ఇక్కడ. అన్నీ కలిపి ఒక్కడి చెయ్యి. ఇంకా ఇంట్లో తాళ్ళు లేవు అనుకున్నాకే అని తెలిసాకే ఆయనకు అనుకోవడాలు ఉండేవాళ్ళండి, అన్నీ తెలుస్తాయి ఆయనకి. ఇంట్లో ఇంకా తాళ్ళు లేవని తెలిసేకే సరికాని అన్నాడు ఆయన మహానుభావుడు. మరి తాడు లేదు అంటే మరి పాశం లేదు ఇక్కడ. అది పెట్టి కట్టింది ఆ తల్లి. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్వశమే. ఆఖరి ఇంక అయిపోయింది తెలుసుకున్నప్పుడు చూశాడు ఆవిడ పడుతున్న అవస్థ ఎలా ఉన్నదో మనం చూడాలండి. పైగా బాధ. స్వమాతు స్విన్నగాత్రాయా విస్రస్త కబరస్రజ దృష్ట్వా పరిశ్రమం కృష్ణ. భగవంతుడు ఎప్పుడు కట్టుబడతాడంటే నీ పరిశ్రమను చూశాక. అది ఇంకా నేను చెయ్యలేని స్థితికి నువ్వు వెళితే అప్పుడు ఆయన అందుకుంటాడు ఇక్కడ. అంటే నీ శక్తి ఎంతుందో అంత ఆయన కోసం ప్రయత్నించాక ఇంకా నా వల్ల కాదు అంటే అప్పుడు ఆయన పట్టుకుంటాడు. యథాశక్తి అనే మాటకి ఎంత రహస్యం ఉన్నదండి. మనం సాధన చేసి యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ అంకరిష్యే. నిజంగా యథాశక్త కాదు. ఆయన ఎవ్వడు వంచలేడు, అందుకే దొరకట్లేదు ఆయన. ఏం పర్వాలేదు, మేము ఎంత చేసి ఎందుకు దొరకమంటే ఆయన ఉద్దేశాలు తెలుసు. అంత తేలిగ్గా దొరకడు. యథాశక్తి అనే మాట ఎంత బలమైనది. ఏదో పురోహితుడన్నాను మనం అనడు అంటూ ఉంటే అంతకన్నా యథాశక్తి అనే మాట ఎంత విశేషమండి. యథాశక్తి నువ్వు శ్రమించి ఇంకా నీ వల్ల కాదు అనుకుంటే తప్పకుండా ఆదుకుంటాడు. మనం గతంలో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, మళ్ళీ తెచ్చుకుందాం. యథాశక్తి అనే మాటకి అంత విశేషం ఉందో. నీ శక్తి ఎంత ఉంటే అంత చేస్తే సరిపోతుందా?
ఇది ప్రశ్న వేసుకోవాలి. నా శక్తి అంత ఉంది, అంత చేశానండి, సరిపోతుందా అండి? ఇక్కడ మీరు ఏదో ఇల్లు కొనడానికి వెళ్ళారు, వాడు 50 లక్షలు చెప్పాడు, మీరు కష్టపడి 10 లక్షలు తెచ్చి నా శక్తి ఇంతేనండి అంటే సరే ఇచ్చేస్తానండి అని ఎవడు గుర్తుపెట్టుకో. నీ శక్తి అంతా 10 లక్షలైనా నువ్వు 40 లక్షలు ఇవ్వండి ఎవడు, అవునా లేదా? యథాశక్తి ఎవడిని తృప్తిపరచగలవు సృష్టిలో? నీ శక్తి అంతా ధారపోసినా నువ్వు అనుకున్న భార్యా బిడ్డలు కూడా నీ వల్ల తృప్తిపడరు. తెలుసుకోండి, ఇక్కడ ఎప్పుడో కాసింత తేడా వస్తే చాలు చేసిందంతా మైనస్సే. ఇంతే ప్రపంచపు యొక్క బంధాలన్నీ కపటాలే. తెలుసుకోండి, ఇక్కడ యథాశక్తి ఎవడి కోసం శ్రమ పడుతున్నావు నువ్వు? ఇది ఆలోచించుకో. ఇందులో వంచనలు, కపటాలు, మోసాలు, ఇవన్నీ ఇన్నిటి మధ్యలో ఉన్నాం మనం. ఇక్కడ యథాశక్తి అనే మాట అంత తేలిక అర్థం అవడం. ఒక ఆయన పాపం 150 మైళ్ళ దూరం ఉన్న ఊరికి వెళ్ళాలనుకున్నాడు, కానీ బయలుదేరాడు. 50 మైళ్ళే ఆయన శక్తి కనుక, నా శక్తి 50 మైళ్ళు కనుక నేను 50 మైళ్ళు కూర్చుంటాను, అది దొరుకుతుందండి. ఇక్కడ 150 మైళ్ళు వెళ్ళగలిగే శక్తి ఉంటేనే ఆ శక్తితో నువ్వు 150 మైళ్ళు వెళితే కానీ దొరకని ఊరు 50 మైళ్ళు మాత్రమే నువ్వు చతికిలు పడితే దొరుకుతుందా? దొరకదు. కానీ భగవంతుడు అలా కాదుట. ఆయన 150 మైళ్ళు దూరంలో ఉంటే నేను 50 మైళ్ళు రాగలను అని నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆయనొచ్చి ఎత్తుకు 100 మైళ్ళు తీసుకెళ్తాడు. అది యథాశక్తి. కనుక యథాశక్తిగా ఆరాధిస్తే దొరికేవాడు భగవంతుడు ఒక్కడే, ప్రపంచం కాదు. తెలుసుకో. అలా మనకిచ్చిన శక్తిని ఆయన కోసం తప్ప అన్నిటి కోసం ఖర్చు పెట్టేసి నిర్వీర్యం అయిపోయాక అప్పుడు మొలకొచ్చిన కృష్ణ అంటే లాభమే ఉందండి. కానీ అప్పుడన్నా ఆసక్తితో అంటే దానికి అనుగ్రహిస్తాడు, అది వేరే విషయం. అప్పుడు కూడా అనమే వచ్చింది బాధ. అప్పుడు పాప ఇంత శక్తి లేకుండా అన్నావు కదా, ఏం కావాలంటే మా మనవడికి పెళ్ళి అయిపోతే చాలండి అంటాం, అది వచ్చింది బాధ. అప్పుడు కూడా ఆయన రావాలను. ఎంత బాధ అండి. యథాశక్తి అనే మాట ఎంత విశేషం. అందుకే దృష్ట్వా పరిశ్రమం కృష్ణ, నీ యొక్క ఇంకా సాధ్యం కానంత వరకు నువ్వు శ్రమ పడితే అప్పుడు కానీ అన్నాడు. అప్పుడు కట్టగలిగింది ఆ తల్లి. కృపయాసీత్ స్వబంధవే, కృపయా ఆసీత్ స్వబంధనే. గొప్ప మాట. కృపయా ఆసీత్ స్వబంధనే, దయతో తనను తాను బంధించుకున్నాడు అన్నారు. ఇక్కడ ఆవిడ బంధించింది కాదుట, తనను తాను బంధించుకున్నాడు. అంటే ఆ బంధనంలో ఉన్నాడు. బంధనే ఆసీత్, బంధనంలో ఉన్నాడు. కానీ ఆవిడ బంధించింది అనలేదు. చిన్న మాట ఎంత చక్కగా ఉందండి. ఆయన కృపయా దయతో తనంత తానే ఆ బంధాన్ని స్వీకరించాడు. తాను బంధింపబడ్డాడంటే ఆవిడ బంధించలేదు, ఆయన బంధనాన్ని స్వీకరించాడు. ఎందువల్ల? 2 కారణాలు. ఆవిడ పరిశ్రమను చూశాడు, దయ పొందాడు. 2 ఇక్కడ అక్కడ అద్భుతం. ఇక్కడ భాగవతోత్తముల భావన చాలా విశేషంగా ఉంటుంది. వల్లభాచార్యుల వారు అంటారు, భగవానుడు అనుగ్రహించి బంధింపబడ్డాడు అంటాడు. చైతన్య మహాప్రభు అంటాడు, ఆమె భక్తితో ఆయన బంధించేసింది అన్నాడు. ఏది ఇందులో సత్యం? ఈయనది భక్తుడి పక్షం, ఆయనది భగవంతుడి పక్షం. 2 బాగున్నాయి. భగవంతుడు దయతో బంధింపబడ్డాడని భగవంతుడి పక్షం. భక్తపరాధీనుడు కదా, భక్తుడు బంధించగలడు అన్నాడు. ఇది భక్తుడి పక్షం. ఇంతకీ ఏ పక్షం? 2 పక్షాలు మా పక్షమే. ఇది తెలుసుకోవాల్సింది. ఎంత రమ్యమైన భావన ఇక్కడ. అది భక్తపరాధీనుడు. కృపయా, భక్తపరాధీనుడు కనుక కృప. పరిశ్రమ చూసి వెంటనే లొంగిపోయాడంటే దయ అటువంటిది అని చెప్పారు. అందుకే యశోదమ్మను ఒక్కసారి తలంచుకొని నమస్కరించాలి. ఏదైనా ఒక దేవతను నమస్కరించాలని మీరు అనుకుంటే సాటి లేని దేవతనే, అసమాన దేవతని నమస్కరించాలి కదా. యశోదమ్మని మించిన దేవత లేదు అంటున్నారు ఇక్కడ. ఇది భాగవతోత్తముల వాక్యం. యశోదయా సమానాస్తి దేవతా చాపి భూతలే. ఈ భూతలంలో యశోదమ్మని మించిన దేవత లేదయ్యా అన్నాడు. ఎందువల్లంటే ఆ కట్టేసాక అమ్మ వదిలేవా అంటున్నట్టు వాడు. ఎవరు? కృష్ణుడు. ఉలూఖలే యయాబద్ధో ముక్తిదో ముక్తిమిచ్చతి. ఎంత రమ్యమైన మాట. అందరికీ ముక్తినిచ్చేవాడు, అంటే విడుదలిచ్చేవాడు. ఆమె చేత బంధింపబడి నన్ను విడిపించవా అంటున్నాడు. అందరికీ ముక్తినిచ్చేవాడు, తనకు ముక్తినిమ్మని ఎవరిని అడుగుతున్నాడో ఆమె దేవత కాక ఎవరండి? ఆమె లాంటి వారు ఎవరుంటారండి? అంటే యశోదయా సమా నాస్తి దేవతా చాపి భూతలే ఉలూఖలే యయాబద్ధో ముక్తిదో ముక్తిమిచ్చతి. అటువంటిది ఆ తల్లి. ఏవం సందర్శితాహ్యంగా ఎప్పుడైతే కట్టేసినదో ఆయన చూసి నవ్వుకుని లోపలికి వెళ్ళింది. పిల్లవాడికి ఆహార పదార్థం తయారు చేయాలని. ఈ లోపల వాడు కట్టేసి మళ్ళీ వద్దామని వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే నెమ్మదిగా కదులుతున్నాడండి. ఇక్కడ సుఖయోగింద్రుడు పరవశించి ఎన్ని మాటలు చెప్తాడో. లోకపాలకులతో సహా ఈ జగత్తంతా ఎవరి అధీనంలో ఉందో
ఆ సర్వతంత్ర స్వతంత్రుడు భక్త పరతంత్రుడు అని రుజువు చేశాడయ్యా అన్నాడు ఇక్కడ. ఆయన పాపం భక్తుల దగ్గరకు వచ్చినప్పుడు లొంగిపోతాడు, అన్నిటినీ లొంగ తీసుకుంటాడు. చూసారా, అన్నిటినీ లొంగ తీసుకునే వాడిని లొంగ తీసుకునే టెక్నిక్ భక్తి, అది తెలుసుకోండి. దానికి లొంగిపోతాడు. ఏవం సందర్శితాయంగ హరిణా భృత్యవశ్యత స్వవశేనాపి కృష్ణేనా యస్యేదం శేశ్వరం వశే. తనంత తాను స్వతంత్రుడు, సర్వజగత్తుని తన యొక్క అధీనంలో పెట్టుకున్నవాడు భక్తులకు అధీనుడైపోతున్నాడు. ఈ భాగ్యం ఎవ్వరికీ దొరకలేదయ్యా. ఆయనకి ఎంతో దగ్గర అనుకున్న వాళ్ళకు కూడా దొరకలేదు తెలుసా. అసలు వాళ్ళు కూడా యశోదమ్మను చూసి అసూయపడ్డారు. అందుకే అటువంటి ఆమె లేదనడానికి. నేమం విరించో నభవో నశ్రీ అప్యంగ సంశ్రయ ప్రసాదం లేభిరే గోపి ఎత్తత్ ప్రాప విముక్తిదాత్. చాలా అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. మోక్షప్రదాత అయిన హరి నుంచి ఇలాంటి అనుగ్రహాన్ని ఎవరూ పొందలేకపోయారు, యశోదమ్మ తప్ప. ఒకటి బ్రహ్మ పొందలేకపోయాడు, ఎందుకంటే ఆయన పుత్రుడే, ఆయనకి దొరకలేదు భాగ్యం, కట్టేశాడని చరిత్ర లేదు. ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన హృదయమే, విష్ణోశ్చ హృదయం, ఎవరు? శివ, ఆయనకి దొరకలేదు భాగ్యం. అంతెందుకండి, ఆయన హృదయంలో కూర్చున్న ఒక ఆవిడుంది, ఆవిడికి దొరకలేదు భాగ్యం. నేమం విరించో నభవో నశ్రీ అప్యంగ సంశ్రయా సంగడి తిరిగెడు శంభుడు సంగాశ్రయైన సిరియు ఆత్మజుడైయుప్పెంగడు పద్మజుడు గోపాంగన క్రియ కరుణబడయరు అఖిలేశ్వరు చేన్. ఎంత భాగ్యవంతురాలు! నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుత జ్ఞానినాంచ ఆత్మభూతానాం యథా భక్తిమతామిహ. కృష్ణ పరమాత్మ నేను దేనికి దొరకను అని చెప్తూ శ్రద్ధయా పరయోపేత యోమే యుక్తతమోమత చెప్పాడు లేదా? శ్రద్ధయా పరయోపేత, పరమమైన శ్రద్ధతో ఎవరు నన్ను భజిస్తున్నారో వాళ్ళని మించిన యోగులు ఎక్కడా లేరని చెప్పాడు. చక్కగా చెప్పాడు. భజించే యోగులకు మించిన వాళ్ళు లేరు. అందుకే ధ్యానం కానీ జ్ఞానం కానీ, అంటే విచారణ, ప్రశ్నలు, ఆలోచనలు, ఈ తలకాయికి వేడి పెట్టుకుంటారే వాటికి, వేటికి దొరకడండి ఆయన. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలెన్. భక్తి గల వాళ్ళు మాత్రమే కట్టగలరు. ఈ మాట ఎప్పుడో చెప్పాడు ప్రహ్లాదుడు, మనకు చాలా రోజులు అయిపోయింది. చిక్కడు క్రతువుల వ్రతముల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. అక్కడ ప్రహ్లాదుడు చెప్పిన వాడు నిజమైన ఈయన రుజువు చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ కట్టుబడ్డాడు. మళ్ళీ ఎప్పుడైతే ఆవిడ ఇంట్లోపలికి వెళ్ళి ఇంటి పనుల్లో లీనమయ్యిందో అప్పుడు అలా చూసేటట్టు 2 మద్ది చెట్లు కనబడ్డాయి. యమలార్జునం అంటే జంట మద్ది చెట్లు. వాటిని చూసి నెమ్మదిగా కదులుతున్నాడండి. ఆ కదులుతున్నటువంటి ఆ దృశ్యం మనం చూడాలి. ఆ రోటికి కట్టబడి వెళుతున్నాడు స్వామి. ఆ లలన గట్టె రోలన్ లీలన్ నవనీత చౌర్య లీలున్ ప్రియవాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామ పాలున్ బాలున్ ఆ లలన కట్టె రోలన్. అలా కట్టబడ్డ స్వరూపానికి మనం నమస్కారం చేసుకుని ఇది ఒక ధ్యానం చేయవలసిన అద్భుతమైనటువంటి రూపం. తర్వాత ఆయన ఏం చేస్తాడో పక్కన పెట్టి ఈ రూపం దగ్గర కొంచెంసేపు ముచ్చటిద్దాం, తర్వాత చూద్దామన్నా ఆ రూపం కాస్త వెళ్ళిపోతుంది. కానీ కాసేపు అది హృదయంలో ధ్యానించాలండి ఎప్పుడూ కూడా. ఈ రూపానికి ఇక్కడే స్వయంగా చక్కని మాట చెప్తాడు మహానుభావుడైనటువంటి సుఖయోగీంద్రుడు. దామోదరేణ అన్న చక్కటి మాట వేశాడు. అంటే తాడుతో కట్టబడిన ఉదరము కలవాడు. దామ్నా బద్ధ ఉదరః దామోదరః. దామమనగా తాడు, ఉదరమనగా పొట్ట, దానితో కట్టబడినటువంటి ఉదరము కలవాడు. తాడుతో కట్టబడిన ఉదరము, అందుకు దామోదర. ఇప్పుడు మరొక పేరు వచ్చిందండో. నిన్నటికి మనం కృష్ణ, వసుదేవుడి కొడుకు వాసుదేవు. కానీ రెండిటికి లీలార్థ పరమార్థాలు గుర్తున్నాయా? కృష్ణకి లీలార్థం పరమార్థం మళ్ళీ చెప్పక్కర్లే. వాసుదేవకి లీలార్థం వసుదేవుడి కొడుకు, పరమార్థం వసన్ దివ్యతే సచ్చిద్రూప, అది పరమార్థం. ఇప్పుడు దామోదర లీలార్థం ఏంటి? తాడు చేత బంధింపబడిన ఉదరము కలవాడు, ఇది లీలార్థం. పరమార్థంలో గెలుపుదాం. దామములు అనగా లోకములు, ఇది అర్థము. ఉదరము అంటే లోపలి భాగం. సమస్త లోకములు ఎవడిలో ఉన్నాయో వాడి పేరు దామోదరుడు, ఇది అర్థం అండి. ఇక్కడ సమస్త భువనములు ఆయనలో ఉన్నాయి. అది ఎప్పుడు తెలిసింది? ఇవాళ, నిన్ననే తెలిసింది. తనలో చూపించలేదు అన్ని లోకాలు. అన్ని లోకాలు ఎవరిలో ఉన్నాయి? ఉదరం అంటే పొట్టని మాత్రమే కాదండి, లోపలి భాగము అని అర్థం. ఇక్కడ లోపలి భాగము, తనలో సర్వలోకములు కలిగినటువంటి వాడు.
ఎలా అంటే కెరటాలన్నీ సముద్రంలో ఉన్నాయి, బయటకు వస్తే ఉండగలవా? ఆయనలోనూ ఉన్నాయి. కెరటాలన్నీ సముద్రంలో ఎలా ఉన్నాయో అన్ని లోకాలు ఆయనలోనూ ఉన్నాయి. సముద్రాన్ని వదిలితే కెరటం ఎలా ఉండలేదో పరమాత్మను వదిలితే లోకాలు అలా ఉండలేవు. గట్టిగా మాట్లాడితే కెరటాలన్నింటిలోనూ సముద్రం ఉంది, ఈ లోకాలన్నింటిలో పరమాత్మ ఉన్నాడు. ఈ ఒక్క మాట దామోదర నామ వివేచన చేస్తే తత్వం బోధపడలేదా? అందుకే నామ విచారణ మహావాక్య విచారణతో సమానము. బ్రహ్మజ్ఞానమే అది. అందుకే నామానుకున్న శక్తి అంతా. అది స్మరణ చేయట్లేదు, వచ్చింది బాధ. స్మరణ అంటే బుద్ధితో చేసే విచారాన్ని హృదయంతో అనుభవించడం, అది స్మరణ అంటే. అది జరగాలి ఇక్కడ. స్మరణ హృదయ కార్యం, అదే అనుభూతి. అది కావాలండి ఇక్కడ. అందుకే దామోదర అనగానే ఆ లీలని భావించాలి, దాన్ని భావించాలి. పోనీ అది అర్థం కాకపోయినా లీలని ఆనందించడమైన చేతన వాళ్ళండి. అది వచ్చేస్తే ఉంటే ఆ లీలను ఆనందించడమైన చేతన కావాలి, లేదా లీలను అర్థం చేసుకోవడమైన చేత కావాలి. రెండూ కాక తొక్కిసలాడేవాడికి ఏది దొరకదు, తెలుసుకోండి ఇక్కడ. రెండిట్లో ఏది చేసినా భగవంతుడు దొరికిపోతాడు. అది రెండూ ఒకేలాంటివి. మహానుభావులు చాలామంది నేటికి బృందావనంలో సాధన చేసేవాళ్ళు చాలామంది ఇప్పటికి వెళ్ళి మీకు కథ కనబడుతుందండి, అందులో సందేహం లేదు. ఒకసారి బృందావనంలో కృష్ణ మందిరం ఉంది. రోజు ఏవో నైవేద్యం పెడుతూ ఉంటారు. ఆయనకు ఒక అర్చకుడికి అందరూ ప్రేమతోనే చేస్తారండి. అక్కడ జీతాల అర్చకుల కంటే ప్రేమతో చేసేవాళ్ళు ఉంటారు. అది ఒక చిత్రమైన అంశం. ఆయనకి రోజు ఒక 2 చక్కని మధుర పదార్థాలు రాత్రి కృష్ణుడికి పెట్టి వెళ్ళేవాడు అర్చకుడు. ఆ రోజు హడావిడి జనం బాగా వచ్చారు, తొక్కిసలాట్లు అయ్యి అన్నీ అయ్యాయి, వెళ్ళిపోయారు. ఆ 2 పెట్టడం మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు. పొద్దున్న లేచి మళ్ళీ తలుపు తెరిచేటప్పటికల్లా కృష్ణుని చేతుకున్న 2 బంగారు కడియాలు లేవు. ఏమైపోయా అని ఆయన గోల పెడుతున్నాడు. అందరూ వచ్చారు, గోల పెడుతూ ఉంటే ఎదురుగా ఉన్న స్వీట్ షాప్ వాడు వచ్చి ఏమైందండి అంటే 2 కడియాలు కనిపించలేదని. ఉండండి ఇప్పుడే వస్తానని వెళ్ళి, నిన్న మీరు తాళం వేసి వెళ్ళిన కొంతసేపటికి ఒక పిల్లవాడు వచ్చి 2 స్వీట్లు తీసుకున్నాడు. అయితే డబ్బులు ఏవిరా బాబు అంటే, అయ్యో డబ్బులు మర్చిపోయానని చేతుకున్న 2 కడియాలు ఇచ్చి రేపు పొద్దున్న విడిపించుకుంటాను వెళ్ళిపోయాడండి. అని అంటే భోరుము నేర్చాడు, నీ దగ్గరకు వచ్చి ఇచ్చి మరీ తీసుకున్నాడని. ఇలాంటి నిత్యలీలలు నేటికి బృందావనంలో అనుభవానికి పొందుతున్న వాళ్ళు ఎందరో. అయితే తీరిక చూసుకుని హోటల్ బుక్ చేసుకుని వెళ్ళేవారికి ఇవి దొరకవు, తప్పించి వెళ్ళేవారే. ఇది తెలుసుకోండి ఇక్కడ. మాకు అవన్నీ నచ్చదంటే బాధ లేదు, ఇందులోనే తిరగచ్చు జన్మలు బాధ లేదు, సిద్ధంగా ఉన్నాయి మాయా ప్రపంచం. అంత మధురమైనది నిత్యలీలు, ఎప్పటికీ సత్యములే అనే ఒకానొక అనుభూతి. ఇవన్నీ రికార్డైన బృందావన యోగుల అనుభవాల్లో ఒకటి మచ్చుకు చూపించుకున్నాం అలాంటివి. అలా ఒక మహానుభావుడు సత్యదేవుడు అనేవాడు బృందావనంలో సాధన చేశాడు. ఆ సాధన చేస్తూ ఆ లీలల్ని వాళ్ళ భావ సమాధులకు ఎలా వెళ్ళిపోతారంటే, కొన్ని యోగుల కథలు చదివితే ఆశ్చర్యపోతామండి. యశోదమ్మ కట్టడాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. చూస్తున్నప్పుడు కొన్ని గంటలు ఆ లీలలో ఉండిపోతారు, బయటికి రారు. అలా అంతెందుకు, భాగవతం ఒక ఆయన చెప్తూ జరిగిన ఘటన. ఆయన బృందావన యోగి, మహాపండితుడు, ప్రస్థానత్రయ భాష్యం మొత్తం పుస్తకాపేక్ష లేకుండా చెప్పగలిగిన వాడు, అద్వైతాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న కృష్ణ భక్తుడు. ఆయన బృందావనంలో భాగవతం చెప్తూ యశోదమ్మ తాడు తీసుకుంది, చుట్టింది, 2 అంగుళాల, గంటన్నర అదే చెప్తున్నట్ట. తీసుకుంది, కడుతోంది, 2 అంగుళాలు కడమొచ్చింది. మరో తాడు ఇలాగే చెప్తుంటే వింటున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు నుంచి అశ్రువులు రాలుతూ ఉన్నాయి. 2.5 గంటలు అదేనండి. చివరికి అడిగితే, పూర్తిగా కట్టట్లేదయ్యా, కనబడిని అంటున్నాడు ఇక్కడ. అంటే ఆ భావసమాధి, అది భావసమాధి. అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొంతసేపటి బయటకు వచ్చాడు. ఇవన్నీ చిన్న విషయం కాదు. ఈ సత్యదేవుడు అనేవాడు భగవంతుడికి అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నాడు, నిరంతరం కృష్ణ జపం. అదొక పద్ధతి ఉంటుందండి, దాన్ని రసయోగం అంటారు. అదొక పద్ధతి. అది మనకి మంత్రం చేసి 140 రోజులు అవగానే నాకేం ఫలితం కాలేదని వెతుక్కునే వాళ్ళకి అర్థం కాదు. మంత్రాన్ని అక్షరాల్లా భావించే వాళ్ళకి తెలియదు. దానిలో మనం అనుకునేటువంటి చాదస్తపు నియమాలు లేవు. ఒకానొక రసం, శుద్ధభక్తి, కర్మజ్ఞాన మిశ్రితం కాని శుద్ధభక్తి. అలాంటి శుద్ధభక్తితో సాధన చేస్తే ఆ మహానుభావుడికి దర్శనమిచ్చాడు. ఈ తాడుతో కట్టబడ్డవాడు. ఎప్పుడు? కొద్ది కాలం క్రితం. అప్పుడు ఆనందపరసుడై, నమామీశ్వరం సచ్చిదానంద రూపం యశోదాభియో లూఖలే ధావమానం. యశోదాభియ ఉలూఖలే ధావమానం. యశోదమ్మ మీద బెంగతో, ఆవిడ భయంతో, ఆవిడ ఎక్కడ చూసేస్తుందో అని అలా ఈడ్చుకెళ్తూ, ఆవిడ చూస్తుందని అనుమానం వస్తే ఆగుతూ, చూడట్లేదని ధైర్యం వస్తే కదులుతూ వెళుతున్నవాడిని చూస్తున్నాడు. పైగా ఎవరు చూసినా జాలు గొలిపేటట్టు ఏడుస్తున్నాడు. రుదంతం ముహుర్నేత్రయుగ్మం సృజంతం కర్రాంభోజయుగ్మేన సాతంక నేత్రం
ముహుశ్వాసకంపత్రిరేఖాంకకంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం. రుదంతం ఏడుస్తున్నాడు. పగ ఏడుస్తూ తన రెండు చేతి మణికట్లని కళ్ళకు రుద్దుకుంటున్నాడు. కరాంభోజయుగ్మేన సాతంక నేత్రం, మళ్ళీ మధ్యలో చూస్తున్నట్ట బెదురు కళ్ళతో చూస్తున్నాడు. పైగా ఏడుపు ఎంత చక్కగా ఏడుస్తున్నాడంటే నటించడం కూడా అద్భుతంగా నటిస్తున్నాడండి. ఇక్కడ ఆ పైకి ఎగశ్వాస తీస్తూ ఏడుస్తూ ఉంటే కంఠం మీద 3 గీతలు కనబడుతున్నాయట. ముహుశ్వాస కంపత్రిరేఖాంక కంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంజం. సాహితీవేత్తలు దీన్ని వర్ణన అంటారు, భక్తులు దీన్ని దర్శనం అంటారు. రెండింటికి తెలుసుకోండి. అనుభూతి అంటారు. ఇది అనుభూతిలోని దామోదరాష్టకం మొత్తం అత్యద్భుతమైనటువంటి రచన చేశారండి మహానుభావుడు. బృందావనంలో కలిగిన ఒకానొక అనుభూతి అతడికి అటువంటి రమ్యమైనటువంటిది. అంటే అతడికి ఇప్పుడు బృందావనంలో కలిగింది, కానీ కథ బృందావనంలో జరగలేదు, వ్రజభూమిలో జరిగింది కథ అంతా కూడా. అంటే నందగోకులం బృందావనానికి అతి సమీపం అది. అక్కడ జరుగుతున్నటువంటి కథ. ఇటువంటి రమ్యమైన మూర్తిని మనం చూస్తూ ఉంటే పైనుండి దేవతలు నమస్కారం చేస్తున్నట్ట. అన్నమయ్య అంటాడు, పాల దొంగ వద్ద వచ్చి పాడేరు తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు. ఎటువంటి స్వరూపం అది! రోలగట్టించుక పెద్ద రోలను తా వాపోవు బాలుని వద్దకు వచ్చి పాడేరు ఆలకించి వినుమని అంబరభాగము నుండి 4 దిక్కుల నుండి నారదాదులు పాలదొంగ వద్ద వచ్చి పాడేరు. ఎందుకంటే వాళ్ళెవ్వరికీ కూడా ఇలాంటి రూపం చూద్దామంటే వైకుంఠంలో వెతికినా దొరుకుతూ, గోలోకంలో వెతికినా దొరుకుతూ. అక్కడ ఎవరు కట్టగలరు ఆయన్ని? ఇక్కడ కదా హాయిగా కట్టేసింది ఆవిడ. కనుక ఇలాంటి రూపాన్ని ఏ లోకంలో చూడలేమని అన్ని లోకాల వాళ్ళు వచ్చి దండం పెడుతున్నారు పైనుండి. వాళ్ళకి మాత్రమే కనబడుతుంది, బయట పెట్టద్దు అంటున్నాడు ఆయన. ఆ వెళుతున్న రూపాన్ని చూడాలి. ఆ వెళుతూ క్రమంగా అక్కడ ఉన్నటువంటి 2 వృక్షాలను చూశాడు. పురానారద శాపేనా, నారదుని చేత శప్పింపబడ్డ 2 వృక్షములు. నలకూబర మణిగ్రీవవు. నలకూబరుడు మణిగ్రీవుడు అనబడే కుబేరుని యొక్క పుత్రులు వారు. యక్షులు అనొచ్చు, గుహ్యకులు అనొచ్చు. అందుకు ఒకచోట గుహ్యకులని, ఒకచోట యక్షులని 2 భావాలు చెప్పబడుతున్నాయి. అక్కడికి నెమ్మదిగా చేరుకుని పైగా ఎందుకలా వెళ్తున్నాడు అంటే గొప్ప మాట చెప్తున్నారండి, చాలా అద్భుతమైన మాట. యదృచ్ఛయాచ దేవర్షిర్భగవాంస్తత్ర కౌరవ. ఆయన కేవలం దేవర్షి అయినటువంటి నారదుడు వారిని శపించాడు గనక నారదుడు చెప్పిన మాటను అనుసరించి ఆయన బయలుదేరాడు ఇక్కడికి. అంటే భక్తవాత్సల్యం అదొకటి. యదృచ్ఛయ అనే మాటకి వ్యాఖ్యాతలు విశ్వనాథ కవిరాజును ఒక మహానుభావుడు, ఆయన కృష్ణానుభూతి పొందినటువంటి వాడు, ఆయన ఒకడు, శ్రీధరాచార్యుల వారు, ఇలా అనేక మంది ఒక్కొక్కరు ఒక్కొక్క అందమైన పదాలు భాష్యం చేస్తారండి, ఆనందకరమైనవి. అయితే భగవత రసానుభూతి కోసం చెప్పుకోవడం అంతే. యదృచ్ఛయ అంటే ఏనకేనాపి భాగ్యేన, ఏదో ఒక భాగ్యం చేత అని అనొచ్చుట కాదు. యదృచ్ఛయ అంటే అనిర్వచనీయమైన అనుగ్రహం చేత అని అర్థం అన్నారు ఇక్కడ. భగవంతుని యొక్క దయచేత, ఆయన దయచేత ఆయన కదిలేడు. భగవంతుడిని కదిలించేది ఆయన దయే. ఆయన దయ, ఆయన కదిలించే శక్తి ఇంకే దేనికి లేదు. ఆయన దయ, ఆయనకి దయ పుట్టేటట్టు మన ప్రయత్నం మనం చేయలే, కానీ ఆయన దయ ఆయన్ని కదిలిస్తుంది, మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకు యదృచ్ఛయ అనే మాటకు అంత చక్కని భాష్యాన్ని ఇచ్చారు విశ్వనాథ వారు. అంటే ఈ విశ్వనాథం అంటే సత్యనారాయణ గారు కాదు, విశ్వనాథ కవిరాజన్ మహానుభావుడు. తం దృష్ట్వా వ్రీడితా దివ్యో. అక్కడికి ఎందువల్ల ఈ విధమైనటువంటి శాపం కలిగింది అంటే చెప్తున్నారు. ఒకప్పుడు నారదుల వారు ఆ నలకూబర మణిగ్రీవులు వద్దకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారయ్యా అంటే మళ్ళీ ఎదురుచ్చాయ, అదృష్టం. వాళ్ళకి అదృష్టం కాదు, దయ. భగవంతుడి యొక్క అనిర్వచనీయమైన దయ వల్ల నారదుడు అక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఆయనకేం పనండి. ఆ సమయంలో నలకూబర మణిగ్రీవులు అలకాపురి కైలాసానికి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన సరస్సులో స్త్రీలతో కలిసిన జలకాలాడుతున్నారు. ఆ సమయంలో నారదుల వారు అక్కడికి వెళ్ళారు. ఏమిటంటే వాళ్ళు జలకాలాడుతుంటే ఈయన వెళ్ళడం ఎందుకంటే అదే అదృష్టం, లేదా ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అక్కడికి చేరుకున్నాడు నారదుల వారు. చేరుకునేటప్పటికల్లా స్త్రీలందరూ వెంటనే సిగ్గుపడి వస్త్రములు కప్పుకొని నమస్కరించి దూరం పోయారు. వీళ్ళిద్దరూ అసలే మదిరాపానంతో ఉన్నారు, మత్తెక్కి ఉన్నారు. దానికి తోడు అహంకారం కావలసినంత ఉంది. ఎందుకంటే అహంకారం రావడానికి ఏవేవి సహకరిస్తాయో చెప్తున్నారు, విందాం. ఒకటి ధనం, పెద్దది ధనం అండి, అన్నిటికంటే పరమ ప్రమాదం ధనం, మిగిలిన అన్నిటికంటే. సంపన్నుండొరు కానలేడు అంటాడు ఇక్కడ నారదుల వారు. సంపద. రెండవది అధికారం. మూడవది విద్య. నాలుగవది యవ్వనం. మనం దీని గురించి గతంలో కూడా చెప్పుకున్న ఏకైకమప్యనర్థాయ, ఒక్కొక్కడు జాలు ప్రాణాలు తీయడానికి. 4 కలిసి నీకు చెప్పేదే ఉందన్నాడు ఇక్కడ. ధనమదాంధత చాలా భయంకరం. వీళ్ళకి సంపద ఉంది,
అధికారం ఉంది. ఎందుకంటే యక్షులకి గుహ్యకులకి రాజు అయినవాడు కొడుకులు. తండ్రి పదవిలో ఉంటే ఎన్ని దుర్మార్గాలు చేయొచ్చో నేటి చరిత్రలో అందరికీ తెలుసు, మరి చెప్పక్కర్లేదు ఇక్కడ. అలాంటి వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం. కనుక అటువైపు అధికారం, దానికి తోడు సంపద, మూడవది యవ్వనం, నాలుగవది విద్య, అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే పాడైపోవడానికి కావలసినవన్నీ ఉన్నాయి. ఇవి మదం పెంచుతాయ్యా, అహంకారం పెంచుతాయి. అలాంటి మదంతో ఉన్నారు కనుక ఒంటి మీద వస్త్రం కూడా లేని పరిస్థితుల్లో అలా నిలబడి చూస్తున్నారు. ఎవరిని? నారదుల వారిని. మహాత్ములు వచ్చినప్పుడు ఎంత వినయంగా, ఎంత ఉద్దిక్కుగా ఉండాలి. ఆ విధంగా ఉంటే వాళ్ళను చూసి తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం జగౌ. చాలా జాగ్రత్తగా వినాలి. వారిని అనుగ్రహించుటకై శాపమిచ్చాడు అన్నట్టు. అనుగ్రహం అనే మాట చాలా విశేషం అండి. వాళ్ళ పూర్వపుణ్య విశేషాన్ని అనుసరించి ఇచ్చేటువంటిది ఒకటి, దానివల్ల ఒక మహాప్రయోజనం ఇవ్వబోతున్నాడు అర్థం. ఆ మహాప్రయోజనం కోసం వాళ్ళని దయ చూపించడం కోసం శపించాడు. అంటే నారదునిది కోపం కాదు, వాళ్ళని దయ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ దుర్లక్షణం మీకు పోతే మీరు బాగుపడిపోతారు, అది చెప్పడం. నక్షణ్యం జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజోగుణ. ఏది కూడా బుద్ధిని భ్రంశం చేయదయ్యా. పెద్దగా భ్రంశం చేసేది ఏంటంటే ధనమదాంధత, అది రజోగుణాన్ని పెంచుతుంది. రజోగుణం పెరిగిన తర్వాత అది మదమవుతుంది. ఆ మదంతో అతడు యుక్తాయుక్త విచక్షణ కోల్పోతాడు. ఇప్పుడు మీ స్థితి అదే. పైగా ఎప్పుడైనా సరే ధనం ఉన్నవాడికి దయ ఉండదు, దేహేంద్రియాలు వశంలో ఉండవు, ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటాడు. అసలు దేన్ని చూసుకుని గర్వం? ప్రతివాడు దేన్ని చూసి గర్విస్తాడు చెప్పండి? శరీరాన్ని సుఖపెట్టాలని, అది సుఖపడ్డానికి కావలసిన ఉన్నాయని, ఇదే కదా. అందుకు సరే ఈ దేహం ఎవరిది? గొప్ప ప్రశ్న వేశాడు. దేహం ఎవరి సొత్తో ఒక్కసారి చెప్పు. అన్నం పెట్టేవాడి సొత్తా ఇది? లేక కన్న తండ్రిదా, కన్న తల్లిదా, లేదా వారిదాకా తీసుకొచ్చిన పూర్వపు తాతలదా, లేదా ఈ దేహానికి జీతబత్యాలు ఇచ్చేవాడిదా, లేక మరణించిన తర్వాత తగలబెట్టే అగ్నిదా, మరణించకుండా వదిలేస్తే తినే కుక్కలది కాకులదా? ఇది ఎవరిది దేహం అన్నాడు. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటి? నీది అనుకున్న దేహం గతిదే చెప్పు. ఇక్కడ వాళ్ళ కంటే కానీ రాలేదు ఈ దేహం, ఒకరు పోషిస్తే కానీ బ్రతకట్లేదు ఈ దేహం, తిండితో బతుకుతోంది ఈ దేహం, పోయిన తర్వాత దగ్ధమవుతుంది. దీన్ని చూసుకుని అహంకరించడం దేనివల్ల వస్తున్నది అంటే ఈ ధనాదుల తాదాత్మ్యం వల్ల ఏర్పడుతుంది ఇక్కడ. పైగా అవ్యక్త ప్రభవాప్యయం. అవ్యక్త ప్రభవాప్యయం అంటే ఎలా పుట్టేమీ దేహం ఎలా వచ్చిందో ఎవడికి తెలియదు, అటువంటిది. పైగా ఇంకోటి మాత్రం తెలుసు, ఎప్పటికప్పుడు నశించిపోతుంది. కనుక దేహం గురించి రెండు జ్ఞానాలు ఉండాలి. ఎలా వచ్చిందో తెలియదు, ఎప్పటికప్పుడు పోతుందని మాత్రం తెలుసు. ఎలా పోతుందో తెలియదు కానీ పోతుందని అందరికీ తెలుసు ఇక్కడ. అదేవిధంగా ఎలా వచ్చిందో తెలియదు. ఇలాంటి దేహం పట్టుకుని దానిపైన అహంకరించి అసత శ్రీమదాంధస్య దారిద్ర్యం పరమంజనం. అలాంటి సంపదని గుడ్డితనం ఉన్న వాళ్ళకి దరిద్రం చక్కటి పరిష్కారం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే దరిద్రం ఉంటేనే కానీ వాడిలో అహం అనగదు. ఎలాంటిదంటే ఒకప్పుడు ముళ్ళు గుచ్చుకుంటేనే ముళ్ళు బాధ అంటే ఏంటో తెలుస్తుంది, దాని పరిణామం అంటే తెలుస్తుంది. అప్పుడు ముళ్ళు గుచ్చుకున్న వాడి పట్ల జాలి వేస్తుంది. కానీ ముళ్ళు గుచ్చుకొని వాడికి, అవతల వాడికి ముళ్ళు గుచ్చుకుందంటే తెలియదు వీడికి. ఎందుకంటే వీడికి ఎప్పుడు గుచ్చుకుంటేనే కదా తెలుస్తుంది. కనుక దుఃఖానుభవం కానీ ఇవన్నీ ఉంటేనే అవతల వాడి పట్ల దయ ఉంటుంది. వీడికి అది లేదనుకోండి, వీడికి అర్థం కాదు. అసలు ఆకలికి చాలామంది మలమల మాడిపోతున్నారనే విషయం పుట్టిన దగ్గర నుంచి ముప్పూటలా తిండి కొదవలేని వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, ఇది తెలుసుకోండి. అందుకే పిల్లలకి ఏ కష్టం తెలియకుండా పెంచుతున్న పెద్దలు ఆ పిల్లలు భవిష్యత్తులో చాలా కష్టపడతారని తెలుసుకోండి. తెలుసు, ఇది చాలా అవసరం. వాడు ఎండకన్నెరగకుండా పెంచడం, వాడిని ఏ కష్టపెట్టకుండా పెంచడం, ఇలాంటివి చేయడం వల్ల జీవితంలో తర్వాత చిన్న కష్టానికి కూడా బెంబేలెత్తి హార్ట్ ఫెయిల్ అయ్యే స్థితి గెలుపుతాడు పిల్లవాడు. కష్టాన్ని తట్టుకునే శక్తి ఇవ్వట్లేదు మనం. అందుకే సంపన్నులందరూ కూడా పిల్లల్ని పెంచుతున్న తీరులు నారదుడు ఆ రోజు చెప్పాడు చూడండి కథలో. ఒకవైపు కథ చెప్తూ మరొక ధర్మోపదేశం చేయడం, లోకరీతులు చెప్పడం, అదే భాగవతకారుడైన వ్యాస భగవాను యొక్క అద్భుతమైన ప్రక్రియ. యథా కంటక విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం యథాం జీవసామ్యం గతో లింగై నతథా విద్ధ కంటక. ఇప్పుడు చెప్పినదంతా ఈ శ్లోకంలో ఉన్నది. పైగా దరిద్రుడికి అహంకారం గర్వం ఉండవు, అందువల్ల తొందరగా తరిస్తాడన్నాడు. అందుకే మహాత్ములు దారిద్ర్యాన్ని కోరి కూడా భరించుతారయ్యా. ధనమున్న పడుకున్నదే ఎన్నో బాధలుంటాయి. సాధూనాం సమచిత్తానాం, అంతేకాదు సజ్జనులు ఎల్లవేళలా పరమాత్మను ఆశ్రయించి సమచిత్తంతో ఉంటారు. ధనగర్వంతో ఉన్నవారికి
వారి పట్ల అలాంటి సత్పురుషులకు అసలు ఉపేక్షాభావం ఉంటుంది కనుక ఏముండదు. అలాంటిది ఈ సత్పురుషుడే నేను ఎందుకు అక్కడ నిలబడ్డాడంటే అనుగ్రహ భావమే అని చెప్తూ తదహం మత్తయోర్మాధ్యా వారుణ్య శ్రీమదాంధయో. ఒకవైపు తాగిన మదిర యొక్క మత్తు, మరొక వైపు ధనము యొక్క మత్తు, యవ్వనము యొక్క మత్తు, అధికారము యొక్క మత్తు కలిసిపోయి మత్తతతో నిలబడ్డారయ్యా మానుల్లాగా. మీరు మనుషులా మానులా అంటుంటారు కదా, అలా నిలబడ్డారు వాళ్ళిద్దరు కూడా. సిగ్గు కూడా లేకుండా, ఒంటిపై వస్త్రం కూడా లేకుండా నిలబడ్డారు, సోలిపోతున్న కళ్ళతో, వాలిపోతున్న కళ్ళతో. అది చూసి మనుషులా మానులా అన్నాడంతే. మానులు అయిపోయారు వాళ్ళిద్దరు కూడా. మానులు అంటే చెట్లేగా. ఇక్కడ అంటున్న మాటలు ఎంత చక్కగా అంటున్నాడంటే, లోకపాలకుడి పుత్రులై కూడా మీరు అజ్ఞానంతో నిండి ఉన్నారు. యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్తవా తమప్లుతౌ. తమస్సుతో నిండిపోయారయ్యా మీరు. ఆ కారణం చేతనే మీ ఒంటిపై వస్త్రాలు కూడా లేవన్న విషయం కూడా తెలియనంత పరిస్థితిలో ఉన్నారు మీరు. అతోర్హత స్థావరతాం స్యాతాం నైవం యథా పునః. మీరు నిలబడ్డదే స్థావరముల వలె నిలబడ్డారు గనక మీ గర్వ ప్రభావం చేత మీరు వృక్షాలుగా మారండి. అంతేకాదు, మీకు నేను 2 అనుగ్రహాలు ఇస్తున్నాను, తెలుసుకోండి. ఎందువల్ల మీరు వృక్షాలుగా మారారో చెట్లుగా ఉన్నంతకాలం మీకు గుర్తుంటుంది. ఇది ఇచ్చారండి, చాలా అద్భుతమైనటువంటి మాట. స్మృతిశ్యాన్మత్ప్రసాదేనా మాట అది. ఇది శాపం కాదు, వాళ్ళు బాగుపడడానికి ఇచ్చిన ఒకానొక ట్రీట్మెంట్. అది తెలుసుకోవాల్సింది. ఒకానొక చికిత్స చేస్తున్నాడు మహానుభావుడు, పరిష్కార ప్రక్రియ. స్మృతిశ్యాన్మత్ప్రసాదేన తత్రాపి మధునగ్రహాత్ వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా. నారదుడు దయండి 2 విధాలుగా అనుగ్రహం. ఒకటి, ఈ చెట్లుగా ఉన్నంతకాలం మీకు గుర్తుంటుంది, పూర్వస్మృతి, మీరెవరో మీకు తెలుస్తుంది అది. రెండవది, నా అనుగ్రహం వల్ల ఇక్కడి నుంచి సరిగ్గా 100 శరత్తులు అవగానే, అంటే 100 ఏళ్ళు అవగానే వాసుదేవుని యొక్క సాన్నిధ్యం మీకు లభిస్తుంది. అప్పుడు మీరు ఈ బంధం నుంచి ముక్తులవుతారు. వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్య శరత్సతే. ఇది మాట. ఇప్పుడు ఈ ఘట్టం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జరుగుతున్న అంశం ఏమిటో. ఏమి ఇచ్చాడు స్వామి? చెట్లుగా పడిపోమన్నాడు, అంతేకాదు 2 ఇచ్చాడు. స్మృతి, వాసుదేవ సన్నిధి. ఈ రెండు ఎందువల్ల? మత్ప్రసాదేన మదనుగ్రహాత్. 2 చెప్పాడు ఇక్కడ. అంటే నారదుని యొక్క ప్రసాద మహిమ, ఆచార్యుని యొక్క అనుగ్రహం అంత గొప్పది. ఇందులో ఉన్న సంకేతం మనం పరిశీలించినట్లయితే ఇది వరమండి. ఎందుకంటే కదిలే శరీరం ఇచ్చాడు అనుకోండి, ఇవాళ ఇక్కడ మునిగాడు, రేపు పొద్దున మళ్ళీ పరిగెత్తి మరొక చోటు మునుగుతాడు. ఎందుకంటే ఆయన మఠం వేసుకు ధ్యానం చేయంటే ఎంత కష్టం కదా. కాళ్ళు కదులుతే, నువ్వు కదులుతూ అన్నీ కదులుతాయి. కదలడానికి వీల్లేని చెట్టుగా కూర్చోబెట్టాడు. ఇది మొట్టమొదటి పెద్ద యోగాసనం వేయించేశాడు. ఇంకా వేయించడమే కాదు, మరొకడు చెప్పాడు, గుర్తుండిపోతుంది ఎందువల్ల ఇలా అయ్యానని. అప్పుడు ఏం జరుగుతుందండి? స్మృతి ఉంటే దానివల్ల లాభం. ఇదివరకు మంచి శరీరం ఉన్నప్పుడు అడ్డదిడ్డపు తిరుగుళ్ళు తిరిగి మహాత్ములను అవమానించానే అనే ఒక బాధ ఉంటూ పశ్చాత్తాపం పడుతూనే ఉంటాడు. దీనివల్ల పాపక్షయం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి వాడిని ఎలా అయిపోయాను అని ఒకనొక వేదన ఉంటుంది. అప్పుడు తిరిగి దీని నుంచి బయటపడాలని తపన ఉంటుంది. అదే దీని నుంచి బయటపడాలన్న తపన లేకపోవడం వల్లే కదా ఇప్పుడు ఈ బాధలు వస్తున్నాయి. ఎందుకు? గతం స్మృతులు లేకపోవడం వల్ల. ఇతనికి స్మృతి ఇచ్చాడు. స్మృతి ఇచ్చాడు కనుక ఎంత వేగం ఈ చెట్టు అనే ఉపాధి నుంచి బయటపడతానా అనే తాపత్రయం ఉంది. అదే ఆయన ఇవ్వలేదనుకోండి, చెట్టు బాధ కూడా నేనే అనుకుని అలాగే పడి ఏడుస్తాడు. ఎంత అనుగ్రహం ఇక్కడ! అందుకే స్మృతి ఇవ్వడం అంత మంచి పని చేశాడు. అయితే వాసుదేవుడు సన్నిధి మీకు లభించినప్పుడు మీరు తరిస్తారు. ఇప్పుడు వాళ్ళకి అంత వేగం బయటపడదామనే తపన స్మృతి వల్ల కలిగింది. బయటపడతాడు ఎప్పుడు? బాలకృష్ణుడు కనిపించినప్పుడు. కృష్ణుడు కనబడినప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తావు, మీరిద్దరు బయటకు వస్తారు. ఇది కదా ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఏమి ఉంటుంది? బయటపడాలంటే కృష్ణుడు కనబడాలి. కనుక కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అనేదే వాళ్ళకి ఇంకా మిగిలిపోతుంది. ఎప్పటి వరకు? చెట్టై పుట్టి తిరిగి ఉద్ధరింపబడే వరకు అదే వాళ్ళకి కొనసాగుతుంది. అంటే మఠం వేసుకుని 15 నిమిషాలు ధ్యానానికి మనం తృప్తి పడితే, చెట్టుగా మఠం వేసుకుని 100 ఏళ్ల పాటు ధ్యానం చేశారండి వాళ్ళ మహానుభావులు. 100 ఏళ్ల పాటు ధ్యానం, మరొకటి లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు విడిపిస్తాడో. వచ్చేవాడెవడు? వాడనగానే పర్వాలేదు. ఏ రూపంలో వస్తాడు? వాసుదేవ సాన్నిధ్యం, అంతే, ఇంకేం చెప్పలేదు. కానీ ఇష్టం వచ్చిన రూపాలు ఊహించుకుంటున్నారు. ఆయన ఎన్ని రూపాలో అన్ని రూపాలు ధ్యానం చేసుకుంటున్నారు, ఇంకేముంది. కానీ వాడు వాసుదేవుడు, అది మర్చిపోలేదు. పదం ఇచ్చేశాడు వాసుదేవ అని. వాసుదేవ వాసుదేవ. వాసుదేవుడు ఎప్పుడు? వసుదేవుడు కొడుకైతేనే. కానీ వాసుదేవ సత్యద్రూపుడు వసుదేవుడు కొడుకు అవ్వాలి. ఇలా 100 ఏళ్ళై ఉన్నారు. కృష్ణుడు పుట్టి ఎన్నాళ్ళు అయింది? కొన్ని నెలలు, అంతే కదా. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? 100 ఏళ్ళు.
100 ఏళ్ల నుంచి ఎవరి కోసం తపస్సు చేస్తున్నారో వాడు అవతరించాడు. ఇప్పుడు చెప్పండి, కృష్ణావతార ప్రయోజనం ఏమిటి? కృష్ణుడు ఎందుకు అవతరించాడు చెప్పగలరు ఎవడైనా? మీరు ఇంకే అవతారమైనా ఖచ్చితంగా చెప్పవచ్చు. మత్స్యావతారం ఎందుకు? వేదములను ఉద్ధరించుటకు. నృసింహావతారం దేనికి? హిరణ్యకశిపుని సంహరించుటకు. వరాహావతారం హిరణ్యాక్షుని సంహరించుటకు. రామావతారం రావణ కుంభకంలో సంహరించు. కృష్ణావతారం చెప్పండి, చెప్పలేరు, ఎవడికి తోచదు. లేదంటే మరి శిశుపాల దంతవక్తులు ఉన్నా అంటే వాళ్ళు పురుషులు కలిసిపోయారు, ఏమి ఆయన చేసిన మహాకార్యాల్లో అంతే. అంటే ఏమిటి ఆయన లక్ష్యం? ఏదో మహాలక్ష్యం. ఎందరందరినీ తరింపజేస్తున్నారో. మీరు వెళ్ళి నలకోబర మణిగ్రీవుల్ని ఎప్పుడైనా కృష్ణుడు ఎందుకు అవతరించారంటే మా కోసమే అంటారు వాళ్ళు. ఎవరికి వాళ్ళే అదంటారు. యశోదమ్మని అడిగారు అనుకోండి, నా కోసం ఉంటుంది. నందుని అడిగితే నా కోసం. ఎవరి కోసం వాళ్ళు అనుకునేటువంటి అద్భుతమైన వారు. అయితే రాముడి గురించి కూడా చెప్పవచ్చు, కానీ ప్రస్తుతం ఈయన కదా, అంతే చాలు. ఎంత అద్భుతమైన, నీకు కూడా స్ఫురించడు కృష్ణుడు అన్నప్పుడు ఎందుకు అనగానే కారణం దొరకదు, కృష్ణుడే దొరుకుతాడు ఇక్కడ. అది కృష్ణావతారంలో ఉన్న మజ. ఇంకేమిటి? ఆయన యొక్క విస్తారమైన లక్ష్యం ఏంటో నీకు అర్థం కాదు. ఇన్ని అర్థం చేసుకునే కృష్ణుని పట్టుకుంటే చాలని అర్థమవుతుంది ఇక్కడ. అది కృష్ణావతారంలో ఉన్న మాధుర్యం అండి ఇక్కడ, అంత విశేషమైనటువంటిది. అందుకే కృష్ణావతారం అంటే దాపరికం లేని దేవుడు, తెలుగులో చెప్పాలంటే ఇది. కొందరు అంటూ ఉంటారు రాముడు చాలా అమాయకుడు మంచివాడండి, కృష్ణుడు నాడే మాయిదారి కృష్ణుడని. చాలా పొరపాటు. రాముడే మాయిదారి రాముడు, చాలామందికి తెలియదు. ఎంత మాయిదారి రాముడు అంటే ఎంతైనా ఇప్పటికీ మన అమాయకుడు అనుకుంటున్నాం, అంత మాయిదారి. ఎందుకంటే ఒకసారి విశ్వనాథ వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నట్ట, ఏమంటే మీరు చాలా అమాయకులండి, అలా కనబడ్డమే నాకు గడుస్తాను ఆయన అన్నట్టు. అలాంటివి ఉంటాయండి. మొత్తానికి మాయిదారి రావుడైన, లేకపోతే నారాయణుడని ఆయనకి తెలుసు, ఋషులకు తెలుసు, వాడిని గప్చుప్ అన్నాడు, ఈయన చెప్పలేదు. ఆరు శివుడు వచ్చి చెప్పిన ఆత్మానం మనుషం మన్యేరు అవన్ దశరథాత్మని అన్నాడు. చూసారా, ఇంతకంటే మాయ ఏం కావాలండి ఇక్కడ? కానీ పాపం ఈయన దాపరికం లేని దేవుడు, తన పరమాత్మను ప్రకటిస్తూనే ఉన్నాడు. గ్రహించిన వాళ్ళు తరించారు, గ్రహించిన వాళ్ళు అఘోరించారు, దానికే ఉన్నది ఎలాగా. ఆయన మాత్రం పరమాత్మ భావాన్ని ప్రకటిస్తున్నాడు. పైగా 2 అవతారాలు ఉగ్గబట్టుకోవలసి వచ్చింది. ఇక్కడ అమ్మయ్య అంటున్నాడు ఇక్కడ. అవునా లేదండి? ఒక చోట కట్టుబడి రిలాక్స్, మనం బంధింపబడ్డ వాళ్ళం అవకాశం దొరకని రిలాక్స్ అయిపోతాం ఒక్కసారి. అలాగా ఆయన ఏమంటాడంటే పగలు కాదు, రాత్రి కాదు, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనిది కాదు, వెలుగు కాదు, చీకటి కాదంటే రెండింటికి తగ్గట్టుగా జాగ్రత్త ఇరుక్కుని వచ్చాడు మహానుభావుడు. పైగా నాకు నరవానరులు అయితే పర్వాలేదు అన్నారు కనుక ఆ నరుడు రూపంలో అంత నారాయణ దింపుకుని ఒదిగి, అబ్బా వాడిని కొట్టే వరకు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాడు మహానుభావుడు. ఇక్కడ కండిషన్స్ లేవు, ఎంత హాయిగా ఉందండి. అందుకు హాయిగా పరమాత్మ భావం ప్రకటిస్తూ, మరి వాళ్ళ పనిలో పనిగా ఓ పని పట్టాడు అంతే, పెద్దగా అదే పనిగా రాలేదు, పనిలో పనిగా కొట్టేశాడు. ఇది కృష్ణావతారం యొక్క మర్మం ఎంత గొప్పదండి. అలాంటివాడు అందుకే ఇక్కడ బయలుదేరాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే 100 ఏళ్ల బంధం విడిపించడానికి తాను రోటికి బంధింపబడి వెళ్తున్నాడు. ఆశ్చర్యం ఇక్కడ. అంటే భక్తుల బంధనం విడిపించడానికి తాను బంధితుడై వస్తాడయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నామరూపాలకు అతీతుడైన పరమాత్మ నామరూపాల్లోకి బంధింపబడి ఎందుకు వస్తాడంటే సంసార బంధితులైన వాళ్ళని విముక్తం కలిగించడానికే. అందుకు అలా వస్తున్నాడు. ఆ వస్తున్న వాడిని ధ్యానించాలి. అందుకే ఈ రూపం ఎంత మధురమైన రూపం అంటే బంధనాలు విడిపించడానికి బంధితుడై వస్తున్న రూపం కనుక దామోదర లీల అంత అద్భుతమై భక్తులకు ఆనందం కలిగిస్తోంది ఇక్కడ. తిన్నగా వచ్చినవాడు 2 మద్ది చెట్లలోంచి వెళుతున్నాడు. ఆ శాపానికి గురై పడ్డవాళ్ళు వాళ్ళిద్దరు. పైగా ఎంత గుర్తుపెట్టుకున్నాడు చూడండి. ఎవడి లక్క వాడికి అప్పజెప్పే కాలస్వరూపుడే కృష్ణుడు. నిన్న కూడా చెప్పుకున్నాం, కాలకలయితామహం. వీడికి 100 ఏళ్ళు పూర్తయ్యే, అకౌంట్ అంతా వాడి దగ్గర ఉంది. 100 ఏళ్ళు పూర్తయ్యే విముక్తం చేయాలి. అయితే నారదుడంటే ఈయన విముక్తం చేసేయాలా? నారదుడు కదా అన్నాడు, ఈయన అన్నాడే ఏమిటి? ఈయనంటే ఈయన కట్టుబడి ఉంటాడు. నారదుడంటే విముక్తం చేయాలా? ఆయన అన్నమాట నేనెందుకంటే చేయాలి? సత్యం విధాతుం నిజభృత్య భాషితం. అక్కడుంది రహస్యం. అక్కడిది ఇక్కడ తెచ్చుకోవాలి. తన భృత్యుడి మాట నిజం చేస్తాడు, ఆయన ఏం చేస్తాం? అందుకే ఋషేర్భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిహి. భాగవత ప్రధానుడైన ఋషి యొక్క మాటను సత్యం చేయడానికై జగామశనకైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ. ఆ జంట మధ్య చెట్లు ఉన్న చోటుకి బయలుదేరి వెళ్తున్నాడు నెమ్మదిగా. ఎందుకంటే దేవర్షిర్మే ప్రియతము. దేవర్షి నారదుడు నాకు ప్రియతముడు. ఎవడయ్యా ప్రియతముడు అంటే అహం సచ మమ ప్రియ తేషా జ్ఞాని నిత్యయుక్త. అది నారదుడు కనుక అత్యంత ప్రీతముడు కనుక తత్తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా. ఆ మహాత్ముడైన నా ప్రీతముడైన దేవర్షి ఏమన్నాడో అది నేను ఇవాళ
నెరవేర్చుతాను అని బయలుదేరాడు. పైగా లోపలికి ఆయనైతే వెళ్ళిపోయాడు. ఆయన సూక్ష్మం కనుక దేనిలోకైనా దూరుతాడు, కానీ స్థూలం వెనకుంది. స్థూలానికి సూక్ష్మానికి సూత్రం మధ్యలో ఉంది. ఆ సూత్రం బట్టి లాగుతున్నాడు మహానుభావుడు. బాలేన నిష్కర్షయతాన్ వగూల్ నిష్కర్షయత అన్వత్ ఉలూఖలం తత్ దామోదరేణ తరసోత్కలితాంఘ్రిబంధౌ నిష్పేతతు పరమ విక్రమితాతివేపస్కంధ ప్రవాళ విటపౌ కృతచండ శబ్దౌ. ఆ పిల్లవాడు ఆ తాడుపట్టి లాగితే భయంకరమైన శబ్దాలతో 100 ఏళ్ల పెద్ద మద్ది చెట్లు కుప్పకూలిపోయి ఒక్కసారి పెద్ద చప్పుడుతో. ఆ చప్పుడికి తత్రశ్రియా పరమయా కకుభస్ఫురంతౌ, ఆ చప్పుడు దిగ్దిగంతాల్లో ప్రతిధ్వనించింది. పైగా అవి ఎక్కడైతే కింద పడిపోయాయో పడిన చోట్లలోంచి ఒక అగ్నిజ్వాల పైకొచ్చింది. ఆ జ్వాలలు 2 మహాపురుషులై నమస్కరిస్తున్నారు ఇక్కడ. ఇంతకాలపు తపస్సు వాళ్ళలో తేజస్సుని పెంచింది. ఆ తేజస్సుతో కనబడ్డ 100 ఏళ్ల తపస్సు అంటే ఒక్క మదం పోవడం కోసం 100 ఏళ్ళు తపస్సు చేశారు తదేక ధ్యానంతో. అది కూడా ముముక్షుత్వంతో. ఈ రెండిటితో తప్పించుతున్నారు వాళ్ళు ఇక్కడ. అన్నీ రెండే, అక్కడ 2 అంగుళాల కడమ, ఇక్కడ 2 మధ్య చెట్లు. ఆలోచించిన వాడికి ఆలోచించినంత. కృష్ణం ప్రణమ్య శిరసాఖిల లోకనాథం బద్ధాంజలి విరజసా విదమూచతుస్మా. 2 చేతులు దోయులించి వాసుదేవుడు వస్తాడు అనుగ్రహిస్తాడని చెప్పేశాడు. అప్పటి నుంచి ధ్యానిస్తున్నాం. ఆ వాసుదేవుడిని ఎదురుగా చూస్తున్నారు. ఇంద్రనీలమణి కాంతుల వలె మెరిసిపోతూ రోటికి కట్టబడి ఆ తాడుతో చుట్టబడి వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నటువంటి ఆ బాలమూర్తిని చూసి కృష్ణ కృష్ణ మహాయోగిన్, ఆ నామాన్ని 2 సార్లు నోరార అన్నారని. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్య పురుషపరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రహ్మణా విదు. వేదవేత్తలకు తెలిసయ్యా వ్యక్తమైన విశ్వము అవ్యక్తమైన తత్వము ఈ 2 నీ రూపములే అని వేదవేత్తలకు తెలుసు. అలాంటి మహాయోగి నువ్వు సృష్టి కంటే ముందున్నవాడు గనక ఆద్యుడు అంటారు, పరిపూర్ణుడు గనక పురుషుడు అంటారు, ప్రకృతికి జీవుడికి అతీతుడు గనక పరహ అంటారు. అటువంటి నువ్వు త్వమేక సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వర త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వర. సకల ప్రాణుల యొక్క దేహం, ఇంద్రియాలు, అంతఃకరణం, ప్రాణములకు ప్రభుడవు నీవు. ఈ వాక్యాలు ఒక్కసారి ఫీల్ అవ్వండి. మీనింగ్ కాదు, ఫీలింగ్. అందులోకి వెళ్ళిపోయి అర్థం తెలిసిపోయిందండి. ఏం లాభం? మన దేహానికి, మన ప్రాణాలకి, మన బుద్ధికి, ఇంద్రియాలకి ఈశ్వరుడు ఆయన. ఇది తెలిసాక ఇవి నావి, నా నిర్వాకం లేదు, అది ఆయన వెనుక భావం కలగాలి. ఈ మాట అలా అనాలి ఇక్కడ. తన్ను మన్ను ధన్ అంటారే అది. దేహ స్వాత్మేంద్రియేశ్వర త్వమేక. ఎవరికి? సర్వభూతానాం, సర్వప్రాణికోటికి. అయితే ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు ధన్యుడు అవుతున్నాడు అంతే. త్వమేవ కాలో భగవాన్, వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా నడపాలో తెలిసిన వాడంది కాలస్వరూపుడు. విష్ణు అవ్యయ ఈశ్వర త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ. ఇవన్నీ కూడాను కృష్ణస్థుతులన్నీ కృష్ణతత్వ వ్యాఖ్యానములు అన్నాం గనక ఇది అటువంటిదే. చివరికి వచ్చేసాం. మళ్ళీ వ్యాఖ్యానాలు ఎందుకు? ఆయన ఏంటో తెలిసింది కదా. తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే. భగవతే వాసుదేవాయ మళ్ళీ వచ్చించునండి ఇక్కడ. ఆత్మజ్యోత గుణైశ్చన్న మహిమ్నే బ్రహ్మణే నమః. తర్వాత మాట ఆత్మజ్యోత గుణైశ్చన్న మహిమ్నే. తన వల్ల ప్రకాశింపబడ్డ గుణమహిమల చేత తనని తాను మరుగుపరచువాడు. ఎంత చక్కని మాట ఇక్కడ. సూర్యుని చూద్దామని తలెత్తి చూడండి, కనబడ్డు. ఆయన ఎలా ఉంటుందో కనబడదు బింబం. ఎందువల్ల? ఆయన నుంచి వచ్చేటువంటి మహాప్రకాశం వల్ల నీ కళ్ళు మిరిమిట్లయి ఆయన యొక్క బింబం నీకు సరిగ్గా కనబడదు. అంటే ఆయన బింబం సరిగ్గా కనబడకపోవడానికి కారణం ఎవరు? ఆయన నుంచి వచ్చిన కాంతే. అలాగే పరమాత్మ తన నుంచి వ్యక్తమైన మహామహిమాన్వితమైన ప్రపంచాన్ని సృజించితే ఆ మహిమాన్వితమైన ప్రపంచపు యొక్క వైభవాన్ని చూస్తూ ఎవడి మహిమ వల్ల వచ్చిందో వాడిని చూడలేకపోతున్నావు. ఇది అన్నాడు ఇక్కడ. కనుక ఆత్మజ్యోత గుణైశ్చన్న మహిమ్నే బ్రహ్మణే నమః తస్మై తుభ్యం భగవతే. పైగా నీ అవతారాలు మాత్రం అర్థమవుతాయి అందరికీ. యస్యావతారా జ్ఞాయంతే శరీరేషు అశరీరిణః. శరీరం లేనివాడు శరీరము స్వీకరించి ఆ శరీరంలో విహరిస్తున్నప్పుడు తైస్తైరతుల్యాతిశయైర్వీర్యై దేహిష్వసంగతై.
ఆయా దేహముల యందు స్వామి చూపించేటువంటి అనంతమైన లీలలు ఏవైతే ఉన్నాయో, ఏ పరాక్రమములు అయితే ఉన్నాయో వాటిని అవతారములు అంటారు. శరీరము లేని వాడు శరీరము దాల్చి ఆ శరీరము ద్వారా సాటి లేని పరాక్రమాలు ప్రకటిస్తే దాన్ని అవతారం అంటారు. ఎంత చక్కటి నిర్వచనం చూపించారు ఇక్కడ. అటువంటి స్వామి నీకు నమస్కారము అనగానే వెంటనే చూసి తలగరేశాడు కృష్ణ పరమాత్మ కళ్ళని, ఏం కావాలన్నట్టు. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము నారదుని దాసులము. చూడండి ఏం చెప్పారు, ఇది పట్టుకోవలసిన విషయాలండి. అనుజానీహి నౌ భువం తవ అనుచర కింకరౌ. తవ అనుచర కింకరౌ, నీ అనుచరుడైనటువంటి నారదునికి మేము కింకరులము. కింకరులు అంటే అర్థం ఏంటి? ఏం చెప్తే అది చేసేవారు. ఏం చెప్తే కింకరోమి అంటే సరే అదే చేస్తారు వాళ్ళు. ఇక్కడ కింకరులు. ఎవరికి కింకరులు? నీ అనుచరుడికి కింకరులు. నారదుడు నీ అనుచరుడు, ఆయన కింకరులు. అంటే గురువు ఏం చెప్తే అది చేసేవాడు శిష్యుడు. మరొకటి తెలుసుకోవాలి అది ఇక్కడ. కానీ మేము నారదుని శిష్యులము, అంతేగాని ఆయనకేం తెలియదులండి మన మోసం మనమే చేద్దామనేవాడు ఉన్నాడే, వాడు గురువుని వంచాడు అనుకుంటాడు, వాడిని వాడు వంచుకుని నరకానికి పోతాడని తెలియదు ఇక్కడ. కానీ ఈయన అనుచర కింకరవు అనే మాట అంత గొప్పగా చెప్పాడు. నీ అనుచరుడైన నారదుని కింకరులు. ఇది ఎప్పుడండి? ఎప్పటి నుంచి? ఇది ఒకటి అడగాలి కదా. ఆయన వచ్చినప్పుడు మానుల్లా నిలబడ్డారే, ఇప్పుడేమో బుద్ధి వచ్చుకుని ఆయనకు మేము కింకర్లేం అంటే ఏమైనా బాగుందండి? పైగా అబద్ధం ఆయన దగ్గర. అంటే 100 ఏళ్ల నుంచి ఆయన ఏం చెప్పాడో అదే చేస్తున్నామయ్యా ఇక్కడ. 100 ఏళ్ల నుంచి, ఒకటి కాదు రెండు కాదు, 100 ఏళ్ల నుంచి ఆయన చెప్పిన నీ రూపమే ధ్యానం చేస్తూ ఉన్నాము. అందుకే మేము ఆయనకి కింకరులమే. ఎందుకంటే అలా చెప్తే ఆయన ఎక్కువ అనుగ్రహిస్తాడు. నీకెంతో ఇష్టం కదా నారదుడు, ఆయన శిష్యులు మేమంటే ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది. అందుకే భక్తుల్ని గుర్తు చేస్తుంటే బాగుంటుంది. తవానుచర కింకరో దర్శనం నౌ భగవత ఋషేరాసీద్ అనుగ్రహాత్. ఇవాళ నీ యొక్క అనుగ్రహం ఆ ఋషి వల్ల లభించింది. ఇది కృతజ్ఞతాభావం, ఆయన వల్ల లభించింది అనగానే పైగా ఏం కావాలంటే చూశారు కదా, అదే వద్దన్నారు. నువ్వు ఏం కావాలన్నావా మహాప్రమాదం. మేము ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాం కానీ మాకు భయం ఉంది తెలుసా. ఇప్పుడు మళ్ళీ మాకు ఇంద్రియాలు వచ్చేసాయి. పైగా ఇది దేవశరీరం, వీటికి మంచి భోగశక్తి ఎక్కువ ఉంటుంది. అదే పెద్ద ప్రమాదం ఆయన. ఇంతవరకు ఇంద్రియాలు బాధ లేదా, చెట్టుగా ఉంటే అలా కూర్చొని ధ్యానించుకున్నాం. మళ్ళీ ఇంద్రియాలు వచ్చేసాయి కదా, వచ్చేసే ఎప్పుడు ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే వీటి వల్ల అప్పుడు నానా పాపాలు చేసాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసాయి. తినరానివి తినాలనిపిస్తుంది, తాగరానివి తాగాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, అనకూడదు అనాలనిపిస్తుంది, చెయ్యకూడనివి చెయ్యాలనిపిస్తుంది, వెళ్ళకూడని చోట్లకి వెళ్ళాలనిపిస్తుంది. అవి ఇంద్రియాలు చేసే పనులు. మళ్ళీ వచ్చేసే ఏం చెయ్యం. కనుక ఇప్పుడు నీకు ఒక్కటి నువ్వు ఏదైనా కోరుకో అన్నట్టు సైగ చేసే కదా. ఈ ఇంద్రియాలకి నీ పని తప్ప ఏ పని పెట్టకు, చాలు అంతే. వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ప్రణామే దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం. నీ పద్యావళు లాలకించు చెవులున్. చక్కగా చెప్పారు పోతన గారు. నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ. కమలాక్షు నర్చించు కర్మలు కర్మలు. భాగవత ధర్మం అంటే ఇదే. ఇంద్రియాలకు మరొక రుచొద్దయ్యా, నీ రుచినే ఆస్వాదిస్తూ ఉండాలి ఇక్కడ. అందుకే నీ పద్యావళులు ఆలకించడానికే చెవులు. వాణి వాక్కు దేనికంటే గుణానుకథనే, నీ గుణములు పలకడానికే. చేతులు హస్తౌచ కర్మసు, నీ కర్మలు చేయడానికై. మనస్తవ పాదయోహో, మనస్సు నీ పాదాల దగ్గరికే. పైగా శిరస్సు దేనికంటే నిన్ను స్మృతిలోకి తెచ్చుకుని నీ దగ్గర వాల్చడానికే. అదేవిధంగా చూపు అలంకృతమైన దీని దివ్యస్వరూపాలని చూడడానికే. అది ఒక్కటి వరం. అది చివరి శ్లోకం అండి ఇక్కడ. అంటే మిగిలినంతా ఆయనకి స్తుతి, ఇది వీరి ఆకాంక్ష. ఈ ఆకాంక్ష జన్మకి చాలు. ఉన్న ఇంద్రియాలన్నిటితో ఆయన పని పెట్టుకుంటే అదే జీవన్ముక్తి, మరి వేరే అక్కర్లేదు ఇక్కడ. అది కాక వేరే పని పెట్టుకుంటూ వచ్చింది, అది బాధ. ఇత్థం సంకీర్తితస్తాభ్యాం భగవాన్ గోకులేశ్వర. ఎప్పుడైతే ఈ విధంగా స్తుతించారో అప్పుడు అంటున్నాడు, మీకు ధనమదాంధులైనటువంటి శ్రీమదాంధయోర్వాగ్భి విభ్రంశోనగ్రహకృత. శ్రీమదాంధులైన మిమ్మల్ని తన వాక్కుతో
అనుగ్రహించి ఈ స్థితినిచ్చాడు నారదుడు వారు. సత్పురుషుల సాంగత్యం అంత గొప్పది సుమా. అందుకే ఎప్పుడు సత్పురుషులను విడిచిపెట్టకండి, వాళ్ళ అనుగ్రహం ఇలా పనిచేస్తుంది. సాధూనాం సమచిత్తానాం సుతరా మత్కృతాత్మనాం. ఎందుకంటే వాళ్ళ సమచిత్తులు ఎప్పుడు నాకు మనస్సును అర్పించిన వారు. అటువంటి వారు యొక్క అనుగ్రహం వల్ల, వారి దర్శనం వల్ల అవి పొందిన వారికి సంసార బంధం పోతుంది. దానికి ఉదాహరణ మీరే. ఆయన అనుగ్రహం పొందారు కనుకనే సంసార బంధం మీకు తొలగింది అని చెప్తూ, ఇకపై వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, కానీ మీ చిత్తం నాయందు నిలిపి బ్రతకండి అన్నాడంతే. అప్పుడు ఇంక చెడిపోరు. భగవంతుడి యందు చిత్తం ఉంచి ప్రపంచంలో నడిచిన వారు చెడిపోరు. దీనికి పరమహంస గొప్ప మాట చెప్తాడు. వ్యక్తి తనంత తాను గుండ్రంగా తిరిగితే కింద పడిపోతాడు. ఒక స్తంభాన్ని ఆధారం చేసి తిరిగితే ఇంకా ఎక్కువసేపు తిరగలడయ్యా. కానీ సంసారం అనే తిరుగుల్లో భగవంతుని స్తంభాన్ని ఆధారం పట్టుకు తిరుగు, హాయిగా ఉంటామని చెప్పారు పరమహంస. అటువంటి వరం ఇంకేం కావాలి ఇక్కడ? అది అయిన వెంటనే పరిక్రమ్య ప్రణమ్యచ పునఃపునః బద్ధోలు ఖల మామంత్రియా జగ్మతుర్దిశముత్తరాం. వెంటనే స్వామివారికి ప్రదక్షిణ చేసుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఉపాధులు అక్కడే పడి ఉన్నాయి, చెట్లు. వాళ్ళు మాత్రం జ్యోతి రూపములతో, కాంతి రూపములతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ చెట్లు పడిన చప్పుడికి పరిగెత్తుకొచ్చారు లోపల నుంచి అందరూ. నందుడు, గోపాలకులు, యశోదమ్మ అందరూ వచ్చారు. ఇక్కడ భాగవత గాథలు వ్రజ సాహిత్యంలో చాలా దొరుకుతాయండి. అవి చదివితే ఇంకా భాగవతం బాగా అర్థమవుతుంది. అందులో సూరదాసు సూర్సాగర్ అనే ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రచించాడు. అది కూడా దశమస్కంధం అంతా రచించాడు, కృష్ణకథ. ఎలా చూసి రచించాడో మహానుభావుడు, చాలా అద్భుతం. ఎందుకంటే చూపు లేదానికి జన్మత, స్వామి అనుగ్రహంతో రచించాడు. ఇంకా భాగవతవేత్తలు చాలా చెప్పారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ మొత్తం చెట్లు పడిపోయిన మధ్యలో అమాయకం కూర్చున్నట్టు అలాగా. ఏం ప్రమాదం వచ్చిందని అందరూ వెళ్ళారు. వెళ్ళి ముందు నందుడి దగ్గరికి వెళ్ళాడు. చుట్టూ గోపకలు, గోపెమ్మలు అయ్యో 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 అని పరిగెత్తుకు వెళ్ళారు. ఈయన యశోదమ అలా నిలబడిపోయిందిటండి. ఆ భావాన్ని చెప్తూ ఉంటారు, స్తబ్ధీభావం అంటారు దీన్ని అని. ఇక్కడ చూసిన వెంటనే ఆహోని స్పందించిపోవడం ఒకానొక భావావేశమైతే, ఆ స్థాయి కూడా దాటిపోయినటువంటి అనుభూతి భావం పేరు స్తబ్ధీభావం. ఆ పరమాత్మ యొక్క స్థితిని అలా అయిపోయింది ఆ తల్లి. అందరూ కూడా పరమాత్మకి ఏమైపోయిందా అని భయపడి వెళ్ళిన వారిది ప్రేమే, కానీ మీ ప్రేమ ఇంకా పెరిగిపోయింది, స్తబ్ధీభావాన్ని ఉన్నది. అంటే భగవద్ అనుభూతి యొక్క సాంద్రత స్తబ్ధీభావంగా ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని కట్టలేదు, కొట్టలేదు, మందలించలేదు. ఏదో చెయ్యిపోతే ఇలా అయింది ఏమిటా అని ఒకనొక బాధ. ఈ బాధ స్థాయి దాటిపోయి అలా నిలబడిపోయింది యశోదమ్మ. అప్పుడు నిర్ఘాత భయశంకితాహ, పిడుగు పడిందేమో అని భయంతో వచ్చినటువంటి వారు ఆ మధ్యలో కూర్చున్న అమాయకమైన పిల్లాన్ని చూశారు. పైగా 2 చెట్ల మధ్యలో ఉన్నాడు. అప్పుడు అనుకున్నారు ఇంకా నయం, ఆ చెట్టు ఆయన మీద పడలేదు, ఏదో నారాయణుడి దయ వల్ల ఆ రెండింటి మధ్య ఆయన ఉండిపోయాడు. బాలా ఊచురనే నేతి. వెంటనే అక్కడున్న పిల్లలు చెప్తున్నారు, ఈ చెట్లు ఎలా పడిపోయి ఉంటాయి, ఇంత పెద్ద చెట్లే, ఏమో పుచ్చిపోవడం ఇలాంటివి ఏవి లేవే, మనమన్నే చూసామే, ఎలా పడిపోయాయని వాళ్ళు అనుకుంటుంటే కొందరు పిల్లలు వచ్చి చెప్పారట, బాలా ఊచు. వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఈయనే ఈ తాడి పట్టి లాగాడు పడిపోయాయి అని చెప్పారు. వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్పారు. వెంటనే పక్క వాళ్ళు అనుకుంటున్నారు, అరే ఈ పిల్లలు మరీ విడ్డూరంగా అయిపోయారు. నతే తదుక్తం జగృహు నఘటేతేతి తస్య తత్. ఇలాంటివి ఎక్కడ జరగవు కనుక పిల్లలు ఏదో అమాయకులు అలా అనుకుంటున్నారని ఇది ఒక చర్చాగోష్ఠి అయిపోయింది అక్కడ. వెంటనే వీళ్ళని మరల్చడానికి కృష్ణమర్తి ఏదోలా లేవాలని చూస్తున్నాడు. అప్పుడు నవ్వుతూ వచ్చేట నందుడు పిల్లవాడిని చూసి, విలోక్య నంద ప్రహసద్వదనో విముమోచ, ఆయన విప్పేడయ్యా అన్నాడు. ఇక్కడ విప్పి ఎత్తుకున్నాడు పిల్లవాడిని ఒక్కసారి. ఇక్కడ నారాయణ భట్టాత్రి గొప్ప మాట అంటారు, ఎవరూ బంధించలేని పరమాత్మని యశోదమ్మ బంధించింది, అందరికీ ముక్తినిచ్చే కృష్ణుణ్ణి ముక్తినిచ్చాడయ్యా నందుడు అన్నారు. ఇక్కడ ఎంత రమ్యమైన భావం. ఇద్దరికి 2 రకాల భాగ్యం, కట్టే భాగ్యం ఆవిడికి, విప్పే భాగ్యం ఈయనికి అనుగ్రహించిన దామోదర స్వామికి నమస్కారం. ఇక్కడ దామోదర లీలలో ఉన్నటువంటి మాధుర్యం. ఇప్పటి వరకు దామోదర లీల మనం ఒక్కసారి పర్యాలోచన చేస్తే వెనక్కి వెళదాం. ఎంత రమ్యమైన భావం. ఇది యోగం అలా ఉంటుంది అనేది అర్థం చేసుకుంటే సాధకుడికి తెలుస్తుంది. ఇది సాధనతో యోగంలో సిద్ధదశ దాకా వెళ్ళినటువంటి వారు ఈ కథలో ఒక సూటిగా కనబడే ఒక ఆంతర్యం పట్టుకోగలరు. అది యోగశాస్త్రంతో పరిచయం ఉండాలి. అది కూడా భక్తిపరమైన యోగశాస్త్రంతో పరిచయం ఉండాలి. జ్ఞానానికి కానీ భక్తికి కానీ యోగం ప్రధానం. అందుకే పరమాత్మ భగవద్గీతలో 6వ అధ్యాయం మొత్తం యోగమే చెప్పాడు, ఆత్మసంయమ యోగం. ఇదే కపిలాచార్యుడు కపిలగీతలో చెప్పినటువంటి యోగం కూడా. ఆ విశేషమైన యోగం ప్రహ్లాదుడు తోటి రాక్షస పిల్లలతో చెప్పినది యోగం కూడా. అయితే యోగం చేసినప్పుడు మొట్టమొదటిగా ప్రతివారు కూడాను యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి దాకా వెళతారు. ఇది
8 ఒక్కసారి చెప్పడం సులభం కానీ అంత తేలిక కాదు చేయడం. చెప్పడం మాత్రం సులభమే. అష్టాంగ యోగం అంటే ఏంటంటే నాకు తెలిసి తడుముకోకుండా పేర్లు చెప్పచ్చు. ఎందుకంటే అరిషడ్వర్గాలు ఏంటో చాలామందికి పేర్లు తెలుసు, జయించారు లేదు ఈశ్వరుడికి తెలుసు. అలాగే ఇది కూడా అష్టాంగ యోగం పేర్లు అందరికీ తెలుసు, సాధించడం మహా కష్టం. అందులో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఒక్కొక్కటి మనకు ఇదివరకు అనుకున్న యమ నియమాలు పాటించడం, అది పాటిస్తూ ఆసన సాధన, ఆసనంలో బంధం ఏర్పడిన తర్వాత సరైన స్థితి ఏర్పడిన తర్వాత స్థిర సుఖమాసనం అనే స్థితి ఏర్పడ్డాక ప్రాణాయామం, ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం, మనస్సును బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వంలోకి లాగడం. అంత తేలిక అనుకున్నారా? పెసరట్టు తిరగేసినంత తేలిక కాదు. ప్రపంచం తిరగేయడం మహా కష్టం, అది ఇక్కడ అన్నాడు. ఇక్కడ అది ప్రత్యాహారం. ఆ తర్వాత ధారణ, పట్టుకునే ప్రయత్నం, పట్టుకున్న తర్వాత నిలపడం, దాని పేరు ధ్యానం. నిలిపిన దానితో తాదాత్మ్యం చెందడం సమాధి. అంతే, ఇక్కడ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఈ తాదాత్మ్య స్థితి 2 రకాలుగా ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళాక అది ఇంకా ధారణ ధ్యానాలే పట్టుబడిన వాళ్ళకి సమాధి అర్థం కాదు. సవికల్పం నిర్వికల్పం. సవికల్పం అంటే కొంతసేపు ఆ తాదాత్మ్య స్థితిలో ఉంటారు, మరి కొంతసేపటికి మళ్ళీ బయటకు వచ్చి ప్రపంచంలో వ్యవహరించబడుతుంది సవికల్పం. నిర్వికల్పం అంటే ఆ స్థితిలో ఉండిపోవడం. ఇంకా మరి అటువంటి వాళ్ళు మళ్ళీ బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నట్టు కనబడ్డా అంతర్దృష్టి, అది వాళ్ళ అంతర్లక్ష్యం బహిర్దృష్టి, చూపు బయటకు ఉంటుంది కానీ అసలు చూపు లోపల ఉంటుందిట. అటువంటి వాళ్ళు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటారు. వాళ్ళకి అసలు ప్రపంచమే పట్టకుండా ఈ గుహల్లోనూ యుగాల కాలం ఉండిపోతారు అటువంటి వాళ్ళు. ఒకవేళ ప్రారంధవశాత్తు బయటకు తిరిగినా వాడికి ప్రపంచం కనబడదు. తాను ఏ పరమాత్మ తాదాత్మ్యం చెందాడో అది లోపల బయట కూడా కనబడుతుంది వాడి స్థితి అది. అయితే సవికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళాక నిలబడుతూ ఉన్నప్పుడు, ఇంకా నిర్వికల్పం పక్కన పెట్టండి, సవికల్ప స్థితికి వెళుతున్నప్పుడు వాడు మళ్ళీ అందులోంచి జారిపోయి మళ్ళీ నిలబడడానికి ప్రయత్నిస్తాడు. ఎవడు? సవికల్ప సమాధి స్థితికి వెళ్ళినవాడు. అక్కడ వాడు భగవంతుణ్ణి తనతో అనుభవిస్తున్నాడు. అటువంటి వాడు జారిపడతాడు. జారిపడ్డాక మళ్ళీ వాడు యమనియమాల దాకా వెళ్ళక్కర్లేదుట. చూడండి, ఇక్కడ వైకుంఠపాళిలా కింద కోతి దాకా రాక్కర్లేదు. వాడు తర్వాత ధారణ నుంచి ట్రై చేస్తాడు అన్నారు ఇక్కడ. వాడికి తర్వాత సవికల్ప సమాధి నుంచి కింద పడితే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార వరకు వెళ్ళక్కర్లేదు, ధారణ నుంచి మళ్ళీ పట్టుకోవాలి. అంటే సమాధిని దిగడం, మళ్ళీ ధారణ ధ్యానాల నుంచి మళ్ళీ సమాధిలోకి వెళ్ళడం. అంతే. ఈ సాధనతో పరమాత్మని స్థిరపడిపోగలడు. ఇది అర్థమైంది కదా? కథలోకి రండి. ఆయన వచ్చి పట్టుకున్నాడు, ఆపాడు. చాలు ఈ మథనాలు, ఇంకా చాలు అంటే ఎత్తుకుంది. చూసారా? ఎత్తుకుని ఒళ్ళు పెట్టుకుంది. అంటే ఎవరికి దొరకని పరమాత్మ ఒదిగిపోయాడు ఒళ్ళో. బాగుంది కదా? సమాధి లభించింది. పరమాత్మని చక్కగా పట్టుకుంది, సమాధి లభించింది కదా. కానీ పొయ్యి మీద పాలవాసంతో దించేసింది. అది ఎక్కడుంది? పక్క గదిలో. అలాగే పరమాత్మను ఒక్కసారి మనం భావిస్తూ ప్రాపంచిక వాసన ఏదో తగలగానే దించేస్తాం. వచ్చింది అది బాధ. ఇక్కడ వెంటనే భగవంతుని దించించి దానివై పెడతాం. ఒక్కసారి దింపుకుంటే మళ్ళీ పట్టుకోవడం మహా కష్టం. ఆ కష్టపడిందండి ఆవిడ మళ్ళీ పట్టుకోవడం కోసం. పోన్లు వెళ్ళినప్పుడు వాడే తిరిగి వస్తాడులే అనుకోలేదు. అనుకుంటే వచ్చేవాడు కూడా కాదు ఆయన. పరిగెత్తింది. ఆ ధ్యానం చేసినప్పుడు దొరికాడుగా, చాలే మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ధ్యానానికి కూర్చుంటూ వస్తాడు. కూర్చోవాలిగా, ధారణ చేయాలి. అందుకే తర్వాత ధారణ చేయడానికి ప్రయత్నించింది. ధారణ అంటే పట్టుకొనుట. పట్టుకోవడానికి ప్రయత్నించింది అంతే. ప్రయత్నమే మనది, ఫలితం ఆయనదే. ప్రయత్నం మాత్రం నిజాయితీగా, చిత్తశుద్ధిగా, లోపం లేకుండా చేయాలి. ఇక్కడ అంత చేసింది ఆవిడ పాపం. ఒడల చెమటలగయ ఉత్తరీయము జార వీడియున్న తురుము విరులురాల కట్టరాని తన్ను కట్టెదనను చింత కట్టుకున్న తల్లి కరుణ జూచే. భగవంతుడి దయ అదండి ఇక్కడ. అందుకు పట్టుకోలేని వాడిని పట్టుకోగలిగింది కష్టపడి. పడితే అయిపోయింది. ఆ పడితే ధారణే. కట్టాలి, కడితే ధ్యానం. చూడండి ఇక్కడ పడితే ధారణ, కడితే ధ్యానం. కనుక పట్టుకోవడంలో ధారణ చూపించాడు, కట్టుకోవడంలో ధ్యానం చూపించాడు. ఇప్పుడు ధ్యానంలోకి వెళితే అడ్డుకునేది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేయొచ్చు. ఏదైనా పొరపాటున ధ్యానం చేసి అలవాటు ఉంటే ఇది అర్థమవుతుంది. ధ్యానానికి కూర్చుంటా కృష్ణ పరమాత్మని, వెంటనే గుర్తొస్తుంది, అరే మొన్న అక్కడ చేయాల్సిన పని ఆగిపోయిందే. వచ్చిందా లేదా? అది ఇంటి తాడు. ఇంటి తాడే నీకు ఆయన కట్టనివ్వట్లేదు మాటికి. పట్టుకోవడం దాకా వెళ్ళినా ధ్యానం కుదరకపోవడానికి కారణం ఇంటి తాళ్లే. అంటే నువ్వు ఈ జన్మతో సంపాదించుకున్న పాశములే. కలిపే అవన్నీ తీసి ఒకటి తీసి అక్కడి నుంచి తీసే వాటిన్నిటిని. సీట్లలో రుమాళ్ళు వేసినట్టు వీడు నావాడు వాడి నావాడు రుమాళ్ళు వేసాం. ఆ సీట్లు మనవికో ఇవి వాళ్ళు మనవికో తెలుసుకోండి. ఇక్కడ అది భ్రాంతి. అవన్నీ తలెత్తి కట్టువాడికి అవన్నీ తీసి కడితే అహం మమ అనేటువంటి ఆ 2 అంగుళాల కడమ పోతుంది. ధారణ ధ్యానమై పరమాత్మను కడుతుంది. అప్పుడు ఆయన
నీకున్నటువంటి సర్వ ద్వంద్వబంధములు తెంచి వేసి ముక్తినిస్తాడయ్యా. ఇది మొత్తం దామోదర లీలంతా ఇంతేనండి. ఇక్కడ ధారణ నుంచి సమాధి వరకు చేసే ప్రయత్నమే అమ్మవారు వెంటబడుతూ వెళ్ళినటువంటి ప్రయత్నం. కనుక భక్తి కాసింత చ్యుతమైన తిరిగి ధారణ ధ్యానముల ద్వారా ఆయన పట్టుకోగలదు అనేటటువంటిది దీనిలో కనబడుతున్నటువంటి భక్తి యోగము యొక్క ఒకానొక మర్మము. ఇంత మర్మాన్ని ఒక్క లీలలో చూపించినటువంటి దామోదర స్వరూపానికి మనం నమస్కారం చేసుకుందాం. అటువంటి దామోదర లీలలో పైగా కట్టేటప్పుడు పడ్డ శ్రమ అంతా చూసి జాలి పడ్డాడండి తల్లిని. ఇందాక చెప్పుకున్న పద్యం అది. ఆయన కట్టాలంటే నువ్వు ఒకటి కట్టుకోవాలట. చూశారు ఎప్పుడైనా తాటి చెట్టు ఎక్కువేవాడు తనకొకటి కట్టుకుని ఎక్కుతాడు. అలా కొండ కొమ్ముకు వెళ్ళేవాడు దానిపైన హుక్కు ఒకటి విసిరి తనకు అది కట్టుకుని వెళ్తూ ఉంటాడు. అలాగే పరమాత్మని కట్టుకోవాలంటే నువ్వు ఒకటి కట్టుకోవాలట. కట్టుకుంటే వెళ్ళిపోతాం. కానీ ఆయన్ని కట్టదామనుకుంది. ఎవరిని కట్టుకు దొరకని వాడిని కడదామనుకుంది. కట్టరాని స్వామిని కట్టెదను అను చింత కట్టుకున్న తల్లి. కట్టరాని వాడిని కడతాననేటువంటి ఒక మహాసంకల్పాన్ని కట్టుకుంది. ఎందుకంటే సంకల్పంతోనే అన్నీ సాధిస్తున్నాం. అవునా లేదా? ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారంటే సంకల్పమే. అవునా లేదా అండి? సంసారాలు ఎంత విస్తారమయ్యంటే సంకల్పమే. ఆస్తులన్న పెరిగాయంటే సంకల్పమే కదా. భగవంతుడు దొరకాలన్న సంకల్పమే. అది తెలుసుకోండి. ఇక్కడ ఆయన కావాలనే సంకల్పం. అయితే ఈ సంకల్పాల మీద నమ్మకం ఉంది, బలం ఉంది. దాని మీద లేదు. కలడో లేడో టైపు. అది వచ్చింది బాధ. కలడు అనుంటే అది కట్టుకోవడం. ఎందుకంటే అక్కడ హుక్కు పెట్టో ఇక్కడ కట్టు లేకపోతే జారి పడిపోతాం. ఆయన కట్టాలనే సంకల్ప దీక్ష. అంత దీక్షగా పట్టుకుంటే ధ్యానం స్థిరపడుతుంది. అది కట్టరాని తన్ను కట్టెదనను చింత కట్టుకున్న తల్లిని కరుణ జూచే. అప్పుడు ఆయన దయ చూపించి నువ్వు అనుకుంటావు నేను కట్టుకున్నాను వెళ్ళిపోయామని ఆయన పైకి లాగుతాడు. అది తెలుసుకోండి. ఇక్కడ ఆ అనుగ్రహం. ఇంత దివ్యమైన దామోదర లీల దాటి వెళ్ళాలనిపించదుట. కానీ తప్పదు కదా. గోపీభిస్తోభితో నృత్యద్ భగవాన్ బాలవత్ క్వచిత్ ఉద్గాయతి క్వచిన్ముగ్ధస్తద్వశో దారుయంత్రవత్. ఎంత ప్రేమగా చెప్తున్నాడండి సుఖయోగీంద్రుడు. ఆ గోపకాంతలు చప్పట్లు కొడుతూ ఉంటే ఆయన నాట్యం చేస్తున్నట్ట. ఇందాక చెప్పి భగవత్పక్షం భాగవత పక్షం. ఆయన నాట్యం చేస్తూ ఉంటే వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు. కాదు, వీళ్ళు చప్పట్లు కొడుతుంటే ఆయన నాట్యం చేస్తున్నాడు. ఏం చెప్తారు మీరు? రెండు జరుగుతున్నాయని తృప్తి పడిపోతాం. కానీ ఏమిటో వాళ్ళిద్దరికే తెలియాలి. వాళ్ళు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. దానికి తగ్గట్టు నాట్యం చేస్తున్నట్ట. దేవతలు పైనుంచి చూసి ఏడుస్తున్నారు. ఏమిటి బాబు, ప్రపంచాలను నువ్వు తైతక్కలాడిస్తావా? నిన్ను వీళ్ళు తైతక్కలాడిస్తున్నారయ్యా. వాళ్ళు ఎలా చప్పట్లు కొడితే అలా వేస్తున్నావు. కనుకనే భక్తపరుడైన శ్రీరామ భద్రమూర్తి త్యాగరాజెట్టులాడించి అట్టులాడే అన్నారు. భక్తుడు ఎలా ఆడిస్తే అలా ఆడుతాడండి భగవంతుడు. చూసారా, భగవంతుడిని ఆడించగలిగే శక్తి భక్తుడికి ఉంది. అందుకే అన్నిటికంటే భక్తి గొప్పది. భక్తి అంత శ్రద్ధతో దృఢ విశ్వాసంతో తాదాత్మ్య భావంలోకి వెళితే నీ భావానికి తగ్గట్టు ఆడుతాడయ్యా భగవానుడు. అందుకే గోపీభి స్తోభితో నృత్యత్ భగవాన్ బాలవత్ క్వచిత్. పిల్లాళ్ళ ఆడతాడు. అంతేకాదు ఉద్గాయతి క్వచిత్. కొన్నిసార్లు పాడతాట వాళ్ళ కోసం. ముగ్ధ తద్వశో దారు యంత్రవత్. ఒక చెక్క యంత్రాన్ని ఎలాగైతే కదిలిస్తే ఇటు ఇటు తిరుగుతుందో వాళ్ళ చేతిలో ఆయన బొమ్మలాగా అయిపోయాడయ్యా. వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు చూడు. బిభర్తి క్వచిదాజ్ఞప్త. పైగా ఈ లీలలు చెప్తున్నప్పుడు సుఖయోగీంద్రుడు అనుభూతి ఏమిటో ఒక్కసారి భావించాలండి. అరే, ప్రపంచానికి సైగ చేస్తే ఆయన సైగందుకుని పంచభూతాలు కదులుతాయి. ఇంద్ర యమ వరుణాదులు కదులుతారు. అలాంటిది ఆ గోపకాంతలు, ఇదిగో అక్కడ బల్లంది ఇలా తీసుకురా, అదిగో ఆ పక్కన చూడు నందుడి పాదుకులు పట్టుకురా, ఇదిగో ఆ పీట తీసుకురా కూర్చుంటాను అంటే చక్కగా వెళ్ళి వాళ్ళు పీట తెస్తున్నట్ట, ఆ పాదుకులు తెస్తున్నట్ట. ఏది కావాలంటే అది తెస్తున్నాడు. యా చూడు, ప్రపంచాన్ని శాసించి దేవతల చేత పనులు చేయించుకునే పరమాత్మ వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నాడు. ఇక్కడ బిభర్తి క్వచిదాజ్ఞప్త పీఠకోన్మాన పాదుకం బాహుక్షేపంచ కురితే స్వానాంచ ప్రీతిమావహన్. అంతేకాదు వాళ్ళందరికీ తృప్తి కలిగేట్టు చేతులాడిస్తూ వాళ్ళు ఎలా చెప్తే అలా కదులుతున్నాడయ్యా. దర్శయన్ తద్విదాం లోక ఆత్మనః భృత్యవశ్యతాం. ఇదంతా కూడా వాళ్ళ ఆయన ఆడిస్తున్నాను గర్వం కాదు, వాళ్లకు లొంగి ఉన్నాడనేటువంటి భక్తవత్సల్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ వ్రజస్యోవాహ వైహర్షం భగవాన్ బాలచేష్టితై. ఇవయ్యా ఆయన బాలచేష్టలు. ఆయన బాలచేష్టలు విడిచి ఎవడు రాగలడయ్యా? అసలు బాలచేష్టను తలంచుకుంటూ ఉంటే బ్రహ్మానుభవం అక్కడే ఉన్నదయ్యా. అందుకే కృష్ణ భక్తులు మీరు ఎంత పరిశీలించండి, గొప్ప గొప్ప యోగుల్ని బృందావనం వరకే వాళ్ళ భక్తి. ఆ తర్వాత ఆయన చేసిన ఘనకార్యాలు ఎవడో పెద్ద తలంచుకోడు.
గీత చెప్పానంటే మహానుభావుడు అని దండం పెడతారంతే. అంతే కదండి, భీష్ముడి మీద కుప్పించి లంఘించారు, అవునా చాలా సంతోషం అంటారు, వెంటనే బృందావనికి పరిగెడతారు వాళ్ళు. ఇక్కడ ఎందుకంటే వాడు కావాలి, ఎందుకంటే అలా భక్తులకు లొంగిపోయాడు, అక్కడే లొంగిపోయాడు కనుక ఆ మట్టి మీద తిరిగి కృష్ణుడే మాకు కావాలి. ఇక్కడ అక్కడైతే ఎవరు ఎలా చెప్తే అలా ఆడాడు, పాపం ఎత్తుకోవడానికి అనువుగా ఉన్నాడు, ఎత్తిన వారి చేబిడ్డ, పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు, పట్టపగటి వెలుగు పరమాత్ముడు, బట్టబయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుటయున్నాడిది పరమాత్ముడు, భక్తి కొలది వాడి పరమాత్ముడు, భుక్తిముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు అన్నాడు అన్నమయ్య. అటువంటి స్వామి ఆ భక్తికి అక్కడ దొరికిపోయాడు. ఇంకెక్కడ దొరుకుతాడండి అటువంటి వాడు? మధురలో దొరుకుతాడా, ద్వారకలో దొరుకుతాడా? కనుకనే భక్తుల దాటి వెళ్ళరు. ఎవరు? పరమ విరక్తులైన భక్తులు. ఒక లీలాసుకుడు, ఒక నారాయణ తీర్థులు, ఒక మధుసూదన సరస్వతి, వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాధరుడ బింబ పలాతరోష్టాత్ పుణ్యేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహన్న జాన్య. అంతే. అందుకే ఏంటయ్యా మీరు ఆ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు దగ్గర పెట్టుకుని అహం బ్రహ్మాస్మి తత్వమసి అంటే ఏమిటి? ద్వైతమా, విశిష్టాద్వైతమా, అద్వైతమా అని అనవసరంగా వెతుక్కుంటున్నారు. అవి అరణ్యాలయ్యా, శబ్దజాలం మహారణ్యం. ఆ శబ్దాలకి పండితులు మరింత కీకారణ్యం చేశారు. ఆయన ఒక అర్థం చెప్పి ఊరుకుంటే ఈయన గారు వచ్చి ఆ అర్థం చెప్తే మళ్ళీ ఈయన్ని స్పెషల్గా ఎవరంటారు, అందుకే మరుగుడు పీకుతాడు అందులో వచ్చి, దానికి లేనిపోని వ్యుత్పత్తులు తెస్తాడు, పాటను అటు విరుచుతాడు ఇటు విరుచుతాడు, చెప్పి మరింత అయోమయం చేయడానికి పనికొచ్చింది. ఇక్కడ వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం దేనికి పనికొచ్చింది? భుక్తయే నతు ముక్తయే. అది ఇలా మీరందరూ ఏం చేస్తున్నారు? వేదాల్లో పడి తిరుగుతున్నారు, ఉపనిషత్తుల్లో పడి తిరుగుతున్నారు. వరమిమముపదేశయాద్రియధ్వం నిగమవనేషు నితాంతచార ఖిన్నా, నిగమవనేషు నితాంతచార ఖిన్నా. ఆ వేదాలని ఉపనిషత్తుని అడవుల్లో పడి అలిసిపోయిన ప్రబుద్ధులారా, అక్కడ పడి ఎవరి కోసం వెతుకుతున్నారో సత్యతత్వం అది ఎక్కడుందో అడ్రస్ చెప్తాను, నాకు దొరికిపోయింది రండి. విచినుత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థములూఖలే నిబద్ధం, ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం. ఆ ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం. ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ తత్వం రోటికి కట్టబడిపోయిందయ్యా. కనుక భక్తికి దొరికిపోయాడు భగవంతుడు. వాడు చెప్పినట్టు ఆడుతున్నాడు, తెమ్మన్న వస్తువు తెస్తున్నాడు, డ్యాన్స్ చేయమన్నప్పుడు డ్యాన్స్ చేస్తున్నాడు, పాడమన్నప్పుడు పాడుతున్నాడు. ఇలాంటి కృష్ణుడు ఎక్కడ దొరుకుతాడు? వైకుంఠంలోనా? అబ్బే. అయోధ్యలోనా? కాదు. లేకపోతే గోలోకంలోనా? అంతకంటే కాదు. మధురలో కాదు, ద్వారకలో కాదు, రేపల్లెలో గోపకాంతలకి, గోపకులకి, గోపికలకి, గోవులకి, దూడలకి. అందుకే వాళ్ళు ధన్యులు. వాళ్ళకి ధన్యనిత్తినిచ్చిన భగవాన్ని ధ్యానించడం మనకి ధన్యత. ఇలా విహరిస్తూ ఒకసారి ఆయన వాళ్ళు అలా చెప్తే అలా నాట్యం చేస్తున్నట్టు ఒక రోజున పాట పాడుతున్నాడు. ఈ లోపల ఏదో వీధిలోంచి ఒక శబ్దం వినబడింది. అంత సందట్లో ఉంటూ ఆయన ఒక్కడే అది విన్నాడండి. మిగిలిన వాళ్ళు ఆయన ఆట చూస్తూ మరిచిపోయారు. మీరు మర్చిపోండి, నేను అన్ని గుర్తుపెట్టుకుంటానంటాడు. చూడండి, మనం మనల్ని మరిచి పరమాత్మను తలంచుకుంటే మనకేం కావాలో ఆయన చూసుకుంటాడు. ఇది ఎప్పుడూ తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ ఆయన ఆడుతున్నవాడికి వెంటనే ఏదో వినబడి వీధిలోకి పరిగెత్తాడు. ఎలాగంటే క్రిణీహి భోఫలానీతి వచశ్రుత్వాతు సత్వరః ఫలార్థీ ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రదః. క్రిణిధ్వం భోఫలానీతి. పళ్ళోయమ్మ పళ్ళు అనక పళ్ళు అమ్ముకుంటూ వస్తుందండి రోడ్డు మీద వీధిలో. వెంటనే పరిగెత్తాడు పళ్ళు కొనాలని. ఎలా పరిగెత్తాడో చూడండి. ఆ రోజుల్లో వస్తు వినిమయ పద్ధతి ఉండేది. వస్తు వినిమయం అంటే చాలామంది తెలుసు కదా, బాటర్ సిస్టమ్. అందులో ఎక్కువగా ధాన్యం ఇచ్చి కొనుక్కోవడం అనేది ఎక్కువ ప్రధానం. లోపల ఉన్న ధాన్యం పట్టుకెళ్ళట దేనితో? 2 చేతులతో. మేము కొంచాలు తట్టలు బుట్టలు కాదు, 2 చేతులు. పైగా ఎంత చిన్నపిల్లవాడికి ఎంత చేతులు ఉంటాయండి? చిన్న చేతులే. 2 చేతులతో పట్టుకెళ్ళాడు. ధాన్యమాదాయ వెళ్ళాడు. ఏమిటి? పళ్ళు కొనుక్కోవడానికి. ఎవడు? సర్వఫలప్రద. అందరికీ వారి వారి కర్మ ఫలాలిచ్చే భగవానుడు ఫలాలు కొనుక్కోవడానికి వెళుతున్నాడు. అది బియ్యం పట్టుకుని 2 చేతులతో. ఆ తీసుకెళ్ళినప్పుడు ఎన్ని పడిపోయాయో వేళ్ల సందుల్లోంచి కింద. దక్కిందే భాగ్యం. అవి తీసుకెళ్ళాడు. వెళ్ళి ఫలవత్యేహి ధాన్యాన్ని మయానీతాన్ని భూరిష, బోళ్ళంత ధాన్యం తెచ్చాను పళ్ళు ఇవ్వన్నట్ట. అనగానే ఆవిడ అరుగు మీద 2 తట్టలు దించుకుంది. ఒక తట్ట పళ్ళ తట్ట, ఇంకోటి ఖాళీ తట్ట. 2 తట్టలు దించుకుని ఆ తెచ్చిన వాడిని చూసిందండి. ఇక్కడ చూడడం ఆలస్యం, తనని తాను మర్చిపోయింది. ఇక్కడ అంతే వాడి లక్షణం. అది చూస్తే చాలు మనల్ని మనం మరిపింపజేయగలడు.
ఎంత భాగ్యవంతురాలో ఆ తల్లి. ఆడుకునే గోపికలను కాదు, అమ్ముకునే పళ్ళావిన్ను కూడా ఎంత తరింపు చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఒక తట్టలో ఆయన బియ్యం వేస్తున్నాడు, ఈవిడ పళ్ళివ్వడం మొదలుపెట్టింది. ఇక్కడ రమ్యమైన దృశ్యం అండి. ఫల విక్రయణీతస్య వచశ్రుత్వా మహాత్మనః ఆయాంతమరవిందాక్షం కరిపోతమివాగతం. ఏదో సన్నగా లేడండి కృష్ణుడు, మంచి పుష్టిగా ఉన్నాడు ఆయన. ముద్దుగా బొద్దుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వచ్చి చక్కటి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు ఇవన్నిటితో అందంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ రూపాన్ని చూసి తన్ను తాను మైమరిచిపోయింది ఆ తల్లి. ఆయన చేతులు చాచాడు, పళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. ఆయన ఏం వేశాడో చూడలేదు, ఆవిడ అందించడమే దృష్టిలో పెట్టుకుంది. ఇది భక్తి. భగవంతుడి మీద దృష్టి పెట్టు, అర్పించడం నీ పనిగా పెట్టుకో, ఆశించడం నీ పనిగా పెట్టుకోకు. ఇదే మొత్తం యోగం ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఆయన ఏమిస్తున్నాడో నీకు అనవసరం, అర్పించు. అడిగాడుగా, పళ్ళివ్వు అన్నాడు. ఇక్కడ భూరిశః, ధాన్యం భూరిశః, పళ్ళు భూరిశః. ఆయనిచ్చే ధాన్యం ఎక్కువ, ఈవిడిచ్చే పళ్ళు ఎక్కువ. ఏదో భూరిశః అన్న మాట అన్నాడుగా, అందుకు భూరిశః ఇచ్చేస్తుంది. పళ్ళన్నీ ఇస్తోంది, పుచ్చుకుంటున్నాడండి. ఒక్క పండు పట్టుకోవడానికి 2 చేతులు చాలవే, ఇన్ని పళ్ళు పట్టుకుంటున్నాడు. మరి బ్రహ్మాండాలని నోట్లో చూపించిన వాడికి బ్రహ్మాండాలని చేతులు పట్టుకోగలడు, ఇంకేమున్నది ఇక్కడ? ఈ పళ్ళన్నీ అందుకుంటున్నాడు ఆయన. ఆ తల్లి కూడా అని చూస్తోంది, ఇస్తోంది. రెండే ఆవిడ పని, ధ్యానించడం, అర్పించడం, మరొకటి ఏం లేదండి. ఆయన అందు దృష్టి పెట్టింది, ఆయనకు అర్పిస్తోంది. ఆయన ఏం వేశాడో చూడలేదు, మొత్తం తట్ట ఖాళీ అయిపోయింది, పళ్ళ తట్ట. ఈ పళ్ళన్నీ పట్టుకుని లోపలికి పరిగెత్తాడు. ఆయన లోపలికి వెళ్ళాక అప్పుడు చూసింది, ఆయన ఏమిచ్చాడు? 2 చేతులతో పట్టుకుని బియ్యం వేశాడు. చూస్తే ఆ ఖాళీ తట్టలో ఆయన బియ్యం వేశాడుగా, ఇప్పుడు చూడగానే తట్ట నిండా రత్నాలు నిండి ఉన్నాయి. ఇది చెప్పడం అంటే ఇంత చేసి స్వామికి అన్నీ అర్పించిస్తే నా అగతి ఏమిటండి అని ఒక ఆవిడ ఆ రోజు వచ్చి కృష్ణార్పణం అని ఇస్తే మన నాకో అన్నది ఆవిడ. ఇంత పూజ చేసి కృష్ణార్పణం అంటే నా పని ఏమిటండి అని. నువ్వు నీకే కావాలంటే మనం పూజ చేసినప్పుడు అక్షతాన్ని సప్యామి అంటాం కదా, కనుక నేను చేసింది నాకే కావాలంటే మళ్ళీ అక్షతలు ఇస్తాడు ఆయన. ఇస్తే పుచ్చుకోగలవా? మళ్ళీ నువ్వు పెట్టిన ఖర్జూరం నీకు ఇస్తాడు, తింటావా? మన ఆశ ఏంటంటే అక్షతలు ఇచ్చి సంపదలు పొందేయాలని. అందుకే నువ్వు ఇచ్చిందే నీకు ఇచ్చేయకూడదు కనుక నువ్వు ఇచ్చింది కృష్ణార్పణం చేస్తే దాన్ని ఇంకోలో మార్చిస్తాడు. అది తెలుసుకో ఇక్కడ. అయితే ఆయన అలా మార్చిస్తాడని మళ్ళీ కృష్ణార్పణం కాదు ఇక్కడ. ఆయన ఏమిస్తాడో కూడా గమనించకుండా ఇవ్వడమే కృష్ణార్పణం. కృష్ణార్పణం అనేటువంటి ఒక యోగానికి ఒక అద్భుతమైన కథారూపం ఇది. ఒక్కొక్కటి ఆ దృష్టితో చూడండి ఇక్కడ. పైగా ఏమిచ్చాడు? రత్నాలు. ఇవిడ ఆశించిందా? తట్టెడు బియ్యం వస్తుందా అనుకుందేమో. ఇప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు అది అనుకోలేదు, బయలుదేరినప్పుడు అనుకుని ఉండొచ్చు. ఏమిచ్చాడు? కనుక నువ్వు అన్నీ మరిచి భగవంతుడిని తలంచి అర్పిస్తే నువ్వు ఎన్నడూ కనీవిని ఎరగని ఫలితాన్ని కూడా పరమాత్మ ప్రసాదిస్తాడు. ఇహము పరము కూడా 2 ఇస్తాడు. ఒక్క కథతో ఎంత చెప్పాడండి స్వామి. ఆ పళ్ళనిస్తున్నటువంటి ఆ రూపాన్ని అలా తలుచుకుంటే ప్రేక్షమానా ముహు పుల్లైర్నయనేహి అచ్యుతం తథా. 2 కళ్ళు తెరచుకుని స్వామిని అలా చూస్తూ ఉన్నటువంటి ఆమె ఆనందపరచురాలైంది. ఇంత పళ్ళు తీసుకుని ఏం చేసేట? ఎంతసేపు ఆడించినటువంటి గోపకాంతల్ని గోపబాలను పిలిచి తలో పంచాడు. ఇక్కడ సర్వఫలప్రద కదా, అందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ పంచాడు. ఇక్కడ అక్కడ తెచ్చి ఇక్కడ పంచడం ఆయనకి ఏం కావాలండి? ఇక్కడ ఆ లెక్క వాళ్ళందరికీ పంచి ఆడుకుంటున్నాడు. ఎంత బాగుందయ్యా వాళ్ళ పని. ఆ బాల్యలీలని పరవశించిపోతున్న వాళ్ళు. పైగా తల్లిని చూడాలి, ఎంత అదృష్టవంతురాలో. ఆయన బలరాముడితో పిల్లలతో కలిసి యమునా తీరంలో ఆడుకుంటూ ఉంటే ఆయన పిలుస్తుంది ఆవిడ. ఏమనంటే, నాయనా ఎంత పిలిచినా మీరు ఆటలోనే మునిగిపోయారే, రావట్లేదేమిటి అని. అంతేకాదు, చూసావా మిగిలిన పిల్లలు ఇళ్ళకి వచ్చి బుద్ధిగా వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తున్నారు, మీరు ఇంకా రావట్లేదేమిటి? పైగా తొందరగా రండి, ఇంకా ఆటలు చాలు. కృష్ణ కృష్ణ అరవిందాక్ష తాత ఏహి, తొందరగా రా, పాలు తాగు, ఆకలి మర్చిపోయి ఆడుతున్నావు, తొందరగా రావయ్య బాబు, నీకోసం మేము అందరూ ఎదురు చూస్తున్నాం. అంతేకాదు, నందుడు పిల్లాడు రాలేదు తినలేదని తినకుండా ఉన్నాడు, నాన్న భోంచేయట్లేదు, నువ్వు తొందరగా రావయ్యా, మా అందరికీ ఆనందం కలిగించు, తర్వాత తిని కావాలంటే ఆడుకోవడానికి వెళ్ళిపో అంటూ వెతుక్కుంటూ వస్తే యమునా తీరంలో ఆడి ఆవుల మందల్లో తిరిగి ఒళ్ళంతా దుమ్ము కట్టించుకుని కనబడ్డాడు స్వామి ఇక్కడ. ధూళీ ధూసరితాంగస్త్వం పుత్రమజ్జనమావహ. వెంటనే తీసుకొచ్చి ఆ దుమ్ము పోయేటట్టుగా స్నానం చేయించి ఆ తర్వాత చక్కగా అలంకారం చేయించి అప్పుడు భోజనం పెడుతుంది. ఇన్ని రకాలుగా ఆయనతో ఆడుకుంటున్నారయ్యా, పిలుస్తూ భోజనాలు పెడుతూ. పైగా ఒకసారి ఆయన కనబడలేదుట, చక్కగా అలంకారం చేసి పంపించింది. ఎక్కడున్నాడా అని వెతుకుతుంటుంది. అంతంత ఆవులండి బృందావనంలో. బ్రజభూముల ఆవులు ఎంతంత ఉంటాయి, చాలా బలంగా గట్టిగా ఉంటాయి.
అక్కడుంటాడు. ఆయన అడ్రస్ ఎప్పుడు గోవులే, తెలుసుకోండి. ఇక్కడ గోవులు అనే మాటకి రెండు అర్థాలు. గోవులు అంటే వేదవాక్యాలు, ఆయన చిరునామా వేదవాక్యాలు, వాటి మధ్యలో తిరుగుతుంటాడు ఆయన. గోవుల మధ్యలో తిరుగుతుంటాడు. పైగా ఎటువంటి పాదాలు ఎలా తిప్పుతున్నాయంటే కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతున్నాడండి మహానుభావుడు. ఎందుకయ్యా అంటే పైగా ఆ పాదాలకి నిజంగా చెప్పాలంటే చెప్పులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా చూసుకునే వాళ్ళు కొందరు ఉన్నారట. ఒకరు లక్ష్మీదేవి, ఆవిడ అలాగా పాదాలు ఒత్తుతూనే ఉంటుంది. అడుగు వేస్తే భక్తుల హృదయ పద్మాలు ఆ పాదాల కింద పెడుతూ ఉంటారు అక్కడ. పైగా యోగులు సహస్రార కమలంలో ఆయన పాదాలను ధ్యానిస్తారు. అన్ని చోట్ల ఆయన కింద పెట్టనివ్వట్లేదు. నిఖిలాగమమౌళిలాలితం, వేదమాతలు ఉపనిషత్తులని సిగలపై పెట్టుకుంటున్నాను పాదాలని. నిఖిలాగమమౌళిలాలితం పదకమలం పరమస్య తేజస వ్రజభువి బహుమన్మహేతరాం సరసకరీష విశేష రూషితం అంటున్నాడు లీలాసుకుడు. అలాగా వేదాంతాల పద్మాలలో ప్రకాశించేటువంటి పాదములు, యోగుల హృదయ పద్మాలలో భాషించే పాదములు, లక్ష్మీదేవి హస్తము చేత లాలింపబడే పాదములు ఆవు పేడ అంటించుకు తిరుగుతున్నాయండి ఇక్కడ మట్టి మీద. ఆ మట్టి ఎంత ధన్యం, ఆ గోపకలు ఎంత ధన్యులు. అలా తిరుగుతుంటే వాళ్ళతో ఆడుకుంటున్నాడు స్వామి. ఇలా ఆటలు అవుతుంటే ఈ మగవాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరు? నందుడు, ఇతర గోపకలు, వీళ్ళందరూ కూడాను చక్కగా మీటింగ్ పెట్టుకున్నారు. పైగా ఆ తల్లి చక్కగా ఆయన లాలిస్తూ భోజనాలు పెడుతుంది ఇక్కడ. ఇత్తం యశోదాతం అశేషశేఖరం, అశేషశేఖరం అంటే అందరి చేత పూజింపబడే పరమాత్మని పట్టుకుని ఆవిడ స్నానం చేయించడం, భోజనం పెట్టించడం, ఈ ఉపచారాలన్నీ చేసేస్తుందండి. నైవేద్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, ఇవి మనం సమర్పయాం భావాలు, ఆవిడ అవన్నీ చేస్తుంది పరమాత్మని పట్టుకుని. ఇక్కడ ఎంత భాగ్యవంతురాలు ఇక్కడ. గోపవృద్ధ మహోత్పాతాననుభూయ బృహద్వనే, ఇంతవరకు వాళ్ళందు బృహద్వనం. ఎందుకంటే 12 వనాలు ఉంటాయండి బృందావనంలో. ఈ 12 వనాలు ఎలా ఉంటాయంటే కలిపితే ఒక పద్మం, ఒక్కొక్క వనం ఒక పెటల్, ఒక రెక్క, ఇది కలిపి వ్రజమండలం, ఇది పరమాత్మ ధామం. అందులో అత్యంత ప్రధానం ఉంది ఒకటి. మొత్తానికి వ్రజభూమి బృహద్వనం అని చెప్పబడుతుంది. ఇందులో నందాదులందరూ కూడా సమావేశమై, అంటే మగరాయుళ్ళందరూ సమావేశమై అనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడాను కృష్ణ పరమాత్మకి ఏవో గండాలు వస్తూనే ఉన్నాయి. నెలల పిల్లాడి దగ్గర నుంచి వస్తున్నాయి. ముందుతో పోతానట, భయంకరమైన రాక్షసి. మొన్నటికి మొన్న మధ్య చెట్లు, ఏదో నారాయణ దయ ఉండడం వల్ల చెట్లు ఆయన మీద పడలేదు, కానీ లేకపోతే ఏమైపోయేవాడో పాపం పిల్లాడు, మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ అను. ఇదే ఒక ఇంట్లో జరిగిందనుకోండి, ఇంట్లో వాళ్ళు ఇల్లు మారాలనుకుంటారు, ఆయన ఇంటివాడు కాడు, ఊరివాడు. అందుకు ఊళ్ళో వాళ్ళందరూ ఊరు మారాలనుకున్నట్ట. ఎక్కడికి వెళదాం అని ఆలోచిస్తే ఉపనందుడు అనేటువంటి గోపకుడు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. నేను ఆ మధ్య ఒక చోట గమనించాను. యమునా నదీ తీరంలో గోవర్ధనం అనే అందమైన పర్వతం, దాని సమీపంలో చక్కని పచ్చగడ్డి మొదలైనవన్నీ ఉన్నాయి, సారవంతమైన భూమి. వ్రజం అంటే ఒక చోట స్థిరంగా లేకుండా ఎక్కడ వారికి పాడి పంట అనుకూలమో అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు వ్రజం, తిరిగేవాళ్ళు. ఒక చోట స్థిరంగా లేకుండా తిరిగేవాళ్ళు వ్రజం. ఆలోచించండి, వ్రజభూమి ఏది? ఒక చోట స్థిరం లేకుండా తిరుగుతూ ఉన్నవాళ్ళు ఎవరంటే ఎవడికి వాడి పొద్దుటి నుంచి ఇప్పటివరకు ఎన్ని తిరుగుళ్ళు. అంతేకాదు, ఈ జన్మ తిరుగుడయ్యాక మరో తిరుగుడికి సిద్ధమైపోయాం అంతే. ఇక్కడి నుంచి అక్కడికి మజిలీ, ఈ జన్మ నుంచి మరొక జన్మకి. ఇదే వ్రజం. నువ్వు తిరుగుతూ ఉంటే నువ్వు హృదయంలో తిరగకుండా నీతో తిరుగుతూ ఉన్నటువంటి వాడు ఒకడున్నాడు, వాడి వ్రజవాసి. ఇది తెలుసుకోండి. ఇక్కడ భావించు, పదాలు భావించు. మొత్తానికి వ్రజం. ఇక్కడ వీళ్ళు ఇన్ని గండాలు చూస్తున్నాం కనుక ఏదో హరేర్ అనుగ్రహాత్ నూనం అనశ్చోపరి నాపతత్, ఏదో హరేర్ అనుగ్రహాత్, విష్ణు అనుగ్రహం వల్ల బాగున్నాడు. అందుకు మనందరం ఇప్పుడు ఏంటంటే మంచి చోటు కూడా వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన సలహా ఇచ్చాడు. ఆ గోవర్ధనగిరి దగ్గర ఉన్న వనం పేరు బృందావనం. ఆ బృందావనానికి మనం వెళదాం అని నిర్ణయించుకోగానే వీళ్ళందరూ కలిసి బయలుదేరుతున్నారు. దానికి తగ్గ సంభారములన్నీ సిద్ధం చేసుకుని బళ్ళు కట్టుకుని, ముందు బండిలో రోహిణీదేవి, యశోదాదేవి, బలరామకృష్ణులు, వాళ్ళ ఆటలు పాటలు, వాళ్ళ కబుర్లు, వెనకాల బళ్ళు బయలుదేరేట. మగవారు వారి పద్ధతిలో వారు పెడుతున్నారు, నడకలు మొదలైనటువంటి వాటితో. అయితే బలరామకృష్ణుల ఆటలు చూస్తూ, లీలలు చూస్తూ మురిసిపోతూ వాళ్ళకి మార్గాయాసం తెలియలేదయ్యా అన్నాడు. అంటే సంచరిస్తున్న జీవుడికి కృష్ణలీలా స్మరణ చేస్తూ ఉంటే బ్రతుకు ఆయాసం తెలియదు, బ్రతుకు ప్రయాణపు ఆయాసం తెలియదు, లేకపోతే అడుగడుగున ఆయాసమే. మొత్తానికి వాళ్ళందరూ ఈ కృష్ణ పరమాత్మని క్షేమంగా బృందావనం చేర్చాలని బయలుదేరారు. కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ బృందావనం చేర్చాలని నిశ్చయించుకున్నాడు. అంటే
ఇన్నాళ్ల బృహద్వన వాసంతో కృష్ణుడి సాంగత్యంతో కృష్ణ ప్రేమతో వాళ్ళకి బృందావన ప్రవేశ అర్హత లభించింది. బృందావనంలో ప్రవేశించడానికి అర్హత ఉండాలి, యోగం ఉండాలి. వెళ్ళినా ఉండే బుద్ధి కొందరికి పుట్టదు, ఉండాలనిపించదు. అక్కడికి వెళ్ళాలి, ఉండాలి అనిపించాలంటే వెనకాల యోగం ఉండాలి. భక్తి భూమై మారిన చోటు అది. అలాంటి చోటుకు వెళితే కాస్త సాధన చేసినా హృదయానికి అది పడుతుంది. ఇక్కడ అటువంటి దివ్య భూమి, అదొక భూమి అనే కంటే భూమిక అనాలి. ఇక్కడ అదొక దివ్య భూమిక. సాధనలో ఒకానొక స్థితి అది. ఆ స్థితికి వెళితే మహాభావ సమాధికి అనుకూలమైన ఒకానొక భూమిక. మహాభావ సమాధి అంటే భావతాదాత్మ్యం చెందితే ప్రపంచం పట్టదు. అవునా లేదా అండి? ఎవరో పోయారని వార్త వింటే అదే ధ్యానం చేస్తూ భాగవతము పట్టకుండా భోజనము పట్టకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అదొక భావ సమాధి. కానీ మహాభావ సమాధి కాదు, భగవద్భావనతో తాదాత్మ్యం చెందిన మహాభావ సమాధి చాలా గొప్పది. అది పంచకోశం కంటే వ్యతిరిక్తం. మనం గతంలో కృష్ణ సౌందర్య లహరి చెప్పినప్పుడు ఇక్కడే ప్రవహించింది ఆ లహరి. ఎంతమందిలో ఉందో ఎంతమందిలో ఇంకిపోయిందో ఈశ్వరుడి కృప. అది ఇక్కడ బాగా అనిపిస్తుంది. రాజమండ్రి వాళ్ళకి కృష్ణ కథే ఎక్కువగా లభిస్తోందని. గతంలో శివతత్వం రామతత్వం చెప్పుకున్నా వినరోభాగ్యం విష్ణు కథ చెప్పి మళ్ళీ కృష్ణ కథ చెప్పుకొని కృష్ణతత్వం చెప్పాక ఆగకుండా కృష్ణ సౌందర్య లహరి చెప్పాక మళ్ళీ భాగవతం. ఏం చేస్తాం? అలా విసుగు లేకుండా వినేవాళ్ళని భాగవతోత్తములు అంటారట. చాలా సంతోషం. ఆ రమ్యమైనటువంటి ఆ విషయం. వనం బృందావనం నామ పశవ్యం నవకాననం నవకారణం. ఎంత మాట అండి! నిత్యనూతన వనం అది బృందావనం. బృందావనం ఒక భూమిక, అదొక భూమి కాదు. ఇప్పటికీ బృందావనం వెళ్ళి కాస్త కృష్ణభక్తితో అక్కడ తిరిగితే మనం భూమిలో ఒక చోట ఉన్నాం అనిపించదు, ఒక లోకంలో ఉన్నాం అనిపిస్తుంది. దానికి తగ్గ చిత్త సంస్కారం పొంది వెళ్ళడం నేర్చుకోవాలి. టూరిస్ట్ బస్సు మాట్లాడుకుని మళ్ళీ సాయంత్రం 3కి వెళ్ళాలి, 5కి తిప్పియాలి, మధ్యలో టిఫిన్ పెట్టాలి. ఇలాంటి వాళ్ళు బృందావనం వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మొక్కుకోవడానికి చాలా క్షేత్రాలు ఉంటాయి. కానీ బృందావనము, హిమాలయాలు ఇవి తపస్సుకి, భక్తికి, యోగానికి. ప్రపంచమక్కర్లేదు, పరమాత్మ కావాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇది తెలుసుకోండి. ఇక్కడ అటువంటి వారికి అటువంటి దివ్యమైన బృందావనం. గోపగోపీ గవాం సేవ్యం పుణ్యాద్రితృణవీరుధం. పుణ్యాద్రి పవిత్రమైన పర్వతం ఉందయ్య అక్కడ. గోవర్ధనం స్మరణ మాత్రం చేతనే తరింపజేసేది. అంతే కదా, భక్త యోగులకు కొన్ని శబ్దములు వింటే సమాధులకు వెళ్ళిపోతారు. అందులో కృష్ణ, గోవింద, గోపి, రాధ, రాస్, బృందావన్, వ్రజ ఈ శబ్దములు వింటే సమాధులకు వెళ్ళిపోతారు పరమహంస లాంటి వాళ్ళు. అంత దివ్య శబ్దములువి. అలాంటి బృందావనంలోకి వాళ్ళు ఆనందంగా వెళ్ళి అక్కడ మనం సుఖంగా ఉందాం అనుకున్నట్ట. అక్కడే సుఖం ఉంది. అక్కడికి వాళ్ళందరూ ఉత్సాహంగా బయలుదేరారు. గోపా సాధు సాధ్వితి వాదిన. బృందావనం ప్రపోజల్ అందరికీ చాలా ఆనందం కలిగించింది. పైగా బృందావనం గోవర్ధనం యమునా పులినానిచ వీక్షాసీదుత్తమా ప్రీతి రామమాధవయో నృప. అక్కడికి చేరగానే ఇంకా రామకృష్ణులు పట్టలైపోయారు. వాళ్ళు పరుగు బృందావనంలోకి ఒక్కసారి ఇంకా బళ్ళు ఆగేలాగో దిగారు. చెట్ల కింద పరిగెడుతున్నారు, మట్టి మీద పరిగెడుతున్నారు. ఆ బృందావనం యమునా నది ఒడ్డులో ఉన్నటువంటి తిన్నెల మీద పరిగెడుతున్నారు, నీళ్లల్లో ఈత కొడుతున్నారు. వాళ్ళతో పాటు గోప బాలకులు ఇంత సందడిగా బృందావనాన్ని చేరుకుని యమునా తీరంలో విహరిస్తూ ఉన్నారు బలరామకృష్ణులు. వారితో గోప బాలకులు వారిని చూసి మురిసిపోతూ గోపీ గోపకులు వాళ్ళతో ఆడుకుంటూ గోవులు దూడలు ఈ రమ్యమైనటువంటి బృందావనంలోకి ప్రవేశించారు. కృష్ణ పరమాత్మ ప్రవేశింపజేశాడు. కృష్ణ పరమాత్మ ఇంకా లీలలన్నీ బృందావన లీల. ఇది వ్రజభూమి లీలైంది. బృందావన లీలలోకి ప్రవేశిస్తున్నాం. పరమాత్మ వారందరినీ తరింపజేసినటువంటి రమ్యమైన లీలలు బృందావనంలో జరుగుతున్నాయి. ఏ లీలలు భక్తులకి మహాభావ సమాధిని ప్రసాదిస్తాయో అటువంటి లీలలు రేపటి నుంచి మనం వినబోతున్నాం. ఆ లీలల్లోకి ప్రవేశిస్తూ బృందావన సంచారి అయినటువంటి కృష్ణ పరమాత్మకు, బృందావనాధికారిణి అయినటువంటి రాధాదేవికి నమస్కరించుకుంటూ శ్రీ రాధాకృష్ణస్వామికి జై.